ఓకే సార్, స్టార్ట్ చేయండి. మాస్టర్స్ అందరికీ సుప్రభాతం. ఈరోజు మనం భావనా శక్తి రిటన్ బై అరవింద్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి భావనా శక్తి అనేటువంటి బుక్ని నేను చదివాను. అందులో ఉన్న ఒక టాపిక్ ఎంచుకున్నాను, అది ప్రేమ. ఎందుకు ఎంచుకుంటున్నానంటే మనం చాలా ఇంబ్యాలెన్స్గా, మొత్తం యూనివర్స్ అంతా కూడాను ఇంబ్యాలెన్స్గా ఉందనే భావంతో నా వంతుగాను ఇటువంటి మంచి పుస్తకంలో ఉన్న టాపిక్ని మీ అందరిలో సత్సంగం చేసుకోవాల్సిన సంకల్పంతో నేను మీ ముందుకు వచ్చాను. నాకు అవకాశం ఇచ్చిన ఈ మాస్టర్స్ అందరికి కూడాను, మణిమాల మేడం గారికి, రజన మేడం గారికి, ఈ సరస్వతి వేదిక లాంటి ఈ వేదిక పైన ఉన్న మాస్టర్స్ అందరికి కూడాను, ఆత్మబంధువులందరికీ కూడాను ఆత్మ ప్రణామములు. యూట్యూబ్లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికి కూడాను, ఆత్మబంధువులందరికీ కూడాను ఆత్మ ప్రణామములు. మనం ప్రారంభించే ముందు గురుస్తోత్రం చేసుకున్నాము. మన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల మేడం గారికి ఆత్మ ప్రణామములు, సదానంద యోగికి ఆత్మ ప్రణామములు, మహావతార బాబుకి ఆత్మ ప్రణామములు, ఓశీకరణ గురువు గారికి ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, ఈరోజు మనం ప్రేమ అనే టాపిక్ నుండి సత్సంగం చేసుకున్న మాస్టర్స్. ముందు భావనా శక్తి, ద పవర్ ఆఫ్ ఎమోషన్. ముందుగా మనం తెలుసుకోవాల్సిన సత్యాలు ఏంటంటే కొన్ని మంచి విషయాలు. ఈ భావన శక్తి టాపిక్ గురించి పూర్తిగా రివ్యూ అయిన తర్వాత మనం ప్రేమ అనే టాపిక్ గురించి మనం ఈరోజు ఈ సత్సంగంలో తెలుసుకుందాం. మనం దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నించే మానవులము కాము. నిజానికి మనము మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దైవాలమని ఓషో గారు మనకి చెప్పారు. సో ఏది ఏమైనా మన పెద్దలు అన్నారు, యద్భావం తద్భవతి. మనం దైవత్వంతో సంభాషణలు జరిపేటప్పుడు అవి మాటలైన, ఆలోచనలైన, భావాలైన, సంఖ్యలైన, భావనే ప్రధానం. భావనే ప్రధానం. ఈ భావనలు మనకు తెలుసు, మనసా వాచా కర్మణ. మనసుతో కానీ, మాటలతో కానీ, చేతలతో కానీ ఇవి చేసేటప్పుడు దోషాలు లేకుండా, కర్మదోషాలు లేకుండా మన కార్యక్రమాలు నిర్వహించుకుంటాలంటే మనకి కర్మదోషాలు అంటావు, బంధాల్లో ఇరుక్కోం. కాబట్టి అన్నింటికన్నా అత్యంత శక్తివంతమైన నెగిటివ్ శక్తి కలిగి ఉన్న భావన ఏంటంటే భయం, ఫియర్. మరి ఈ భయంలోంచే అన్ని నెగిటివ్ భావాలు పుట్టుకొస్తున్నాయి కదా. ఈనాడు మానవుడి హృదయాంతరాలలో భయం పాతుకుపోయింది. అందుకే మానవుడి జీవితం భయభ్రాంతులతో అస్తవ్యస్తమై, అతలాకుతలమై, అంధకార బంధనమైపోయింది. అత్యంత శక్తివంతమైన పాజిటివ్ శక్తి గల భావన లవ్, ప్రేమ. ప్రేమకు మించిన శక్తి ఈ సృష్టిలో లేదు. మానవ హృదయం నుంచి వెలువడే అత్యంత శక్తివంతమైన భావన ప్రేమ. ప్రేమ అన్నింటినీ స్వస్థత చేయగలదు. ప్రేమకు మించిన ఔషధం లేదు. అన్ని శారీరక సమస్యలను, మానసిక సమస్యలను, ఆధ్యాత్మిక పరమైన సమస్యలను పరిష్కరించగలిగిన శక్తి ప్రేమకు తప్ప మరిక దేనికి లేదు అని మనం గమనించాలి. ప్రేమ శక్తి అన్ని మానసిక జాడ్యాలను, రోగాలను, అన్ని సంబంధ బాంధవ్యాలను, అన్ని ఆర్థిక సమస్యలను, వాటమికి సంబంధించిన అన్ని సమస్యలు నయం చేయగలదు ఈ ప్రేమ. నిజానికి స్వచ్ఛమైన ప్రేమ అనేది మనల్ని మనం ప్రేమించుకోవడంతో ప్రారంభమవుతుంది మాస్టర్స్. మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఫస్ట్ థింగ్, లవ్ అవర్ సెల్ఫ్స్, లవ్వింగ్ అవర్ సెల్ఫ్స్. మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకున్న నాడు మనకు జీవితం అన్ని కోణాల్లోనూ అనుకూలిస్తుంది. మనల్ని మనం నిజంగా సంపూర్ణంగా ప్రేమించుకోవాలంటే మనల్ని మనం సంపూర్ణంగా క్షమించుకోవాలి.
కంప్లీట్లీ ఫర్గివింగ్ అవర్ సెల్వ్స్. మరి తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించి వేయాలి. ఇదే భావన శక్తి యొక్క పవర్. భావన శక్తి. మన శరీరంలో ఏదైనా అనారోగ్యం ఉంటే మొదట ఎవరిని క్షమించాలా అని మన హృదయాల్లో వెతుక్కోవాలి. ఎందుకంటే అన్ని ఆ అనారోగ్య సమస్యలు చిన్న గాయం నుండి పెద్ద ఎయిడ్స్ వరకు ఈ క్షమాతత్వం లేకపోవడం వలనే రోగాలు సోకుతున్నాయి, సంబంధ బాంధవ్యాలు అస్తవ్యస్తమవుతున్నాయి. మనల్ని మనము సంపూర్ణంగా క్షమించుకొని తక్కిన వారందరినీ కూడా సంపూర్ణంగా క్షమించే శక్తి క్షమించి వేస్తే కర్మ కూడా క్షయమైపోతుంది. అంటే కర్మ విపాకం అయిపోతుంది, కర్మ నాశనం అయిపోతుంది. ఎప్పుడైతే కర్మ బంధాల నుండి మనం బయటపడ్డామో అప్పుడు హ్యాపీగా మనం ఉండగలము. కావున నిజమైన ఆధ్యాత్మిక అంటే స్వచ్ఛమైన కారణరహితమైన ప్రేమతోనూ మరి క్షమాతత్వంతోనూ తోనూ జీవించడమే అసలు విషయం. మరి ఆధ్యాత్మికత మొదలయ్యేది మన స్వంత సహజమైన శ్వాసను మనము గమనించడం ద్వారా. దట్ మీన్స్ అబ్జర్వింగ్ అవర్ ఓన్ న్యాచురల్ బ్రీతింగ్ ప్రాసెస్. అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా, అంటే ఆనాపన సతి ధ్యానం ద్వారానే మనం ఈ ఆధ్యాత్మికతను సంపాదించగలం. ఇది మొదలవుతుంది ఎక్కడి నుండి? బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే చేస్తామో ఆధ్యాత్మికత అక్కడి నుండే మొదలవుతుంది. ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఆధ్యాత్మిక జీవితానికి మొట్టమొదటి మెట్టు. శ్వాస మీద ధ్యాస ఉంచడమే సరైన ధ్యాన పద్ధతి అని మనందరికీ కూడా తెలుసు. ఈ శ్వాస మీద ధ్యాస అనేది మనల్ని మనోశూన్యులు చేసి మన స్వంత ఆత్మతత్వాన్ని మనకి తెలుస్తుంది. ఇది భావన శక్తి యొక్క అద్భుతమైనటువంటి సమాచారం. సో మనం ఈరోజు ప్రేమ గురించి మాట్లాడుకుంటే అన్ని మతాలు సంప్రదాయాలు మానవుడి గుండెలలో గుబులు పుట్టించే మరి తన హృదయాన్ని భయంతో నింపే విధంగా నిర్మితమయ్యాయి అన్ని మతాలు కూడాను. నువ్వు ఇది చెయ్యు నీకు ఇది అవుతుంది, ఇది చేయకపోతే ఇది అవుతుందని. ప్రతి మతానికి ప్రతి సాంప్రదాయానికి ఆధారం భయం మనలో కల్పించి, భయం ఆధారంగానే ప్రతి మతం పుట్టుకొచ్చింది. ఇలా కొన్ని తరాలుగా మానవ జాతిని భయం అనే భావన పీడిస్తుంది. ఇందులో మాస్టర్స్ ఈ టాపిక్లో మనం సాధనా పద్ధతులు ఉన్నాయి. ప్రేమ అంటే ఏంటి, ప్రేమ తాలూకు విలువ ఏంటి, భయాన్ని నుంచి ఎలాగ విడిపడాలి అనే సాధన పద్ధతులు అందులో అన్ని కూడా ఈ టాపిక్లో ఉన్నాయి మాస్టర్స్. ఈరోజు అద్భుతంగా మనకి అవకాశం ఇచ్చిన మనకు మంచి అవకాశం ఈ విషయం గురించి సత్యంగా చేసుకోవడంలో. సో మానవుడు పాపాత్ముడనే మానవ జన్మ లోపభూయిష్టమైనదైతే ప్రతి మతము బోధిస్తుంది. నీ పరిపూర్ణుడు కాదు, ఇంకా నీలో ఏదో లోపం ఉంది అనే అన్ని మతాలు ఘోషిస్తున్నాయి. ఫలానా వ్యక్తి పరిపూర్ణుడు అని కొందరిని ఆదర్శవంతులుగా నిలిపి దైవత్వమును అందుకోవాలంటే పరిపూర్ణత సాధించాలని కొన్ని నీతి నియమాలు ప్రవేశపెట్టారు. వాటిని పాటించకపోతే నరకం ప్రాప్తిస్తుందని, సకల కఠిన శిక్షలు అనుభవించక తప్పదని బాగా మానవ జాతి నరనరాల్లోకి ఎక్కించారు మతాల వారు. అదే మతాలకు అనుగుణంగా అవి నిర్దేశించిన నీతి నియమాలను పాటిస్తూ ఉంటే పరలోకంలో స్వర్గంలో మనకు స్థానం ఉంటుంది. అది అందుకోవటమే మానవ ధ్యేయమని మానవ మస్తిష్కంలోనికి నూరిపోశారు. ఎప్పుడైతే తాను పరిపూర్ణుడు కాదని, తనలో ఏదో లోపం ఉందని మానవుడు భావిస్తాడో ఆ తీవ్ర అపరాధ భావం భయాన్ని అతని మనస్సులో సృష్టిస్తుంది. ఎప్పుడైతే మానవుడు భయంతో ఉంటాడో అప్పుడు సులువుగా ఎవరికైనా లొంగిపోతాడు. సో ఉదాహరణ గమనించండి. చిన్న విషయం ఏంటంటే, ఒక అక్క చెల్లెలు ఉన్నారు అనుకోండి. అక్క చెప్తుంది, రాయ్ చంటి నువ్వు ఈ పని చేసావంటే నేను అమ్మకి చెప్పేస్తాను, నువ్వు నా మాట వినకపోతే అమ్మకు నీ మీద కంప్లైంట్ ఇస్తాను అని అన్నది అనుకోండి. తమ్ముడు భయపడతాడు. సో అక్కడ ఏమవుతుందంటే
చిన్న తరహా శక్తిని దొంగలించేటటువంటి ప్రయత్నం. అంటే ఇది మొదటి నుంచి కూడాను మన నరనరాల్లో మనం పంపించనమాట. భయాన్ని క్రియేట్ చేయటం, శక్తిని దొంగలించటం. ఎక్కడైతే శక్తి ఉందో అక్కడ భయం ఉండదు. కానీ ఎక్కడైతే భయం ఉందో అక్కడ శక్తి పోతుందండి. ఆ విధంగా మనల్ని మనం తక్కువగా చూసుకోవటం, భయం మనలో క్రియేట్ చేయడం, దానిని ఆసరాగా బ్లాక్మెయిల్ చేయడం ఒక అలవాటుగా తరతరాల నుండి మనకి అలవాటైపోయింది. నిజానికి భయం అనేది లేదు. ఎలాగైతే వెలుగు లేనప్పుడు చీకటి ఉంటుందో అలాగా మానవ హృదయాల్లో ఉండాల్సిందేదో లేదు కాబట్టి భయం ఉంటున్నది. మనం ఏమాత్రము అపరాధ భావంతో ఉండనక్కర్లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో తప్పనేదే లేదు. నిజానికి తప్పు ఉంది అంటే అయ్యో నేను తప్పు చేసేనేమో అన్న భావన అసలు తప్పు. ఫస్ట్ థింగ్. నిజానికి స్వర్గ నరకాలు లేవు. కానీ సృష్టిలో కోటాను కోట్ల లోకాలు వివిధ పౌన పుణ్యస్థాయిలలో వ్యస్థితమవుతున్నాయి. ఆయా లోకాలకు అనుగుణంగా అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుసారము జీవరాశులు మనుగడ సాగిస్తున్నాయి. మనకు తెలియనంత మాత్రాన లేక చూడలేనంత మాత్రాన అవి లేవు అనుకోవడం పొరపాటే. ఉదాహరణకు మీరు న్యూయార్క్ మహానగరాన్ని చూడలేనంత మాత్రాన లేక మీకు ఆ నగరం గురించి తెలియనంత మాత్రాన అది ప్రపంచంలో లేదన్నట్టు ఎంతవరకు సంబంధించి చెప్పండి. సో మానవుడు ఏవో ఆ మతాలు రాసిన లక్షణాలను పుణికిపుచ్చుకొని పరిపూర్ణత సాధించటానికి లేడు. ఎన్నో లక్షల సంవత్సరాల చైతన్య పరిణామ క్రమంలో సృజింపబడ్డదే మానవ జాతి. మానవుడు పుట్టడమే పరిపూర్ణత. అందుకే ఓషో అంటాడు, యు ఆర్ బోర్న్ పర్ఫెక్ట్, యు నో నీడ్ టు బికమ్ పర్ఫెక్ట్. నీవు పుట్టుకతోనే పరిపూర్ణుడు అన్న భావన మనలో నుంచి జనించాలి, పుట్టాలి. అందుకే పెద్దలు కూడా అన్నారు, మానవ జన్మ మహా ఉత్కృష్టమైనది, మరి దుర్లభమైనది అని అన్నారు. నిజానికి సృష్టిలో ప్రతి జీవరాశి తానున్న ప్రతి స్థితిలోనూ పరిపూర్ణతలోనే ఉంది. మరి నిరంతర తన చైతన్యాన్ని వ్యాపింప చేసుకుంటుంది. ఆల్ ఆర్ పర్ఫెక్ట్. ఇంతకు ముందే చర్చించుకున్నట్లుగా దైవత్వానికి ఎదిగేందుకు తప్పిస్తున్న మానవులు కాదు మనం. నిజానికి మనమంతా మానవత్వాన్ని అనుభవించడానికి దిగి వచ్చిన దేవుళ్ళము. వీఆర్ ఫాలెన్ ఏంజల్స్. We are not human beings to rise into spiritual level, but we are spiritual beings experiencing human form. కావున నిజంగా ఆధ్యాత్మికత అంటే ఏదో ఇంకోలా అవడం కాదు, ఉన్నది ఉన్నట్లుగా జీవించడమే అసలైన ఆధ్యాత్మికత. అందుకే రమణ భగవాన్ అన్నారు, యు బీ యువర్ సెల్ఫ్. నువ్వుగా ఉండు. రమణ భగవాన్ ఏమన్నారు, ఆత్మ పరిశీలన చేసుకో. పత్రిజీ గురు గారు అన్నారు, మీరే దిగి వచ్చిన దేవుళ్ళు అన్నారు. ఓషో అన్నారు, యూఆర్ పర్ఫెక్ట్ మ్యాన్. మరి ఎందుకు ఈ భయాలు మనకి? ఎందుకు మనం ఏ సంకల్పం పెట్టుకున్నా సరే మనం చేయలేకపోతున్నాం అనేక మనలో మనమే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వీఆర్ సోల్స్, నాట్ బాడీస్. వీఆర్ పర్ఫెక్ట్, వీఆర్ నాట్ ఇంపర్ఫెక్ట్. వీఆర్ నాట్ పర్ఫెక్ట్, బట్ వీఆర్ పర్ఫెక్ట్. ఇంపర్ఫెక్షన్ అనేది ఏదీ లేదు. అన్నీ మనలోనే ఉన్నాయి. మనం ఏమి కావాలంటే అది అవ్వగలం. ఎప్పుడవుతాం? మనం భయం విడిచిపెట్టేసి ప్రేమతత్వంలో ఉంటేనే, క్షమాతత్వంలో ఉంటేనే, కృతజ్ఞతాభావంతో ఉంటేనే, నో కంప్లైంట్స్. అందుకే ఈ దేహమే దేవాలయం, మరి అందులో నివసించే జీవుడే దేవుడు. దేవాలయ ప్రోక్తో జీవోద్దేవో సనాతన అని ఆది శంకరాచార్యులు అన్నారు. ఈ దేహం చైతన్యపూరితమైనటువంటి అన్ని కణాలలో కూడా దైవత్వం నిండి ఉంది మనలో. మరి ఎక్కడ దైవత్వం ఉందో అక్కడ భయం ఎందుకు ఉండాలి? అక్కడ ప్రేమతత్వం ఉండాలి, క్షమాతత్వం ఉండాలి కదా మాస్టర్స్?
మానవుడికున్న స్వేచ్ఛ సంకల్ప శక్తి మరి మనోశక్తి అమోఘమైనది. మరి మనం ఎందుకు భయపడుతున్నాం? మనలో ఎందుకు భయాలు ఉండవు? అద్భుతమైనటువంటి ఈ ప్లాట్ఫామ్ పత్రిజీ గురువు గారికి మన కోసమే వచ్చి, మీరు మానవ యంత్రాలు కాదు, మీరంతా మనమంతా దైవీ గుణాలతో నిండి ఉన్నటువంటి పెర్ఫెక్ట్ మనుషులు కాదు, దేవుళ్ళు. అన్నీ అన్నీ అందులోనే ఉన్నాయి. కానీ దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకునేటువంటి శక్తి మనం సంపాదించుకోవాలి. అది ఎలాగా? ధ్యానం ద్వారా. ఈ శక్తిని ఉపయోగించి తన జీవితంలో తన జైత్ర యాత్ర కొనసాగించాక ఓటమి లోకిట్లో విలువలవాడుతున్నాడు. గుర్తించుకోండి, ఇవన్నీ మానవుడు హృదయంలోని భయం కేంద్రంగా ఉత్పన్నమైనవే. మీరు గుర్తించినా గుర్తించకపోయినా అన్ని నెగటివ్ భావనలు భయంలోంచే జనిస్తున్నాయి. మరి ఇంతటి నెగటివ్ పరిస్థితులు సైతం తన స్పర్శతో స్వాంతత వసగే స్వస్థత చేకూర్చి స్వస్థత ప్రసాదించే ఏకైక శక్తి ప్రేమశక్తి, లవ్ ఎనర్జీ. ప్రేమకంత శక్తి ఉంది. ఎలాగైతే సకల నెగటివ్ భావనలు భయంలోంచి ఉత్పన్నమవుతున్నాయో అలాగే ఈ ప్రేమలోంచి అన్ని పాజిటివ్ భావనలు ఉత్పన్నమవుతున్నాయి. నిజానికి ఈ సృష్టి సాగేది ప్రేమ శక్తితోనే. మనం ఒక పత్రిజీ గురువు గారి దగ్గర కానీ వెళ్ళాం అనుకోండి, మనకు ఆయన ఎప్పుడైనా సరే మనలో అవగుణాలను ఎప్పుడైనా సరే చూపించాడా? లేదు. ఒక యోగి దగ్గరికి వెళ్ళాం, ఆయన ఎంతో ప్రేమతో ఆశీర్వదిస్తారు. మనల్ని స్పృశ వినిపిస్తుంది మాస్టర్స్? ఓకే. సో దైవత్వాన్ని కనుక నిర్వచించమంటే ఒక విధంగా ప్రేమ అని చెప్పవచ్చు. లవ్ ఈజ్ గాడ్ అన్నారు కదా. ఒక పులి బిడ్డ పులి అవుతుంది, ఎప్పటికీ పిల్లి కాజాలదు. సో బికాస్ వీఆర్ సోల్స్, మనం పరమాత్మ నుంచి వచ్చినటువంటి జీవాత్మలు. ఆ భగవంతుడి యొక్క అంశం నుండి మనం ఈ భూమి మీదకి వచ్చిన దైవ అంశాలు. కాబట్టి మనలో ప్రేమశక్తి ఉండాలి. నెగటివ్ ఎనర్జీ ఎప్పుడు కూడా క్రియేట్ చేసుకోకూడదు. పులి బిడ్డ పులిగానే ఉండాలి. దివ్యత్వం యొక్క మరి ఆ ప్రేమతత్వం యొక్క సంతానం ఆ దైవత్వమే, మరి ఆ ప్రేమతత్వమే అయి తీరుతుంది. అందుకే అన్నారు, యువర్ ట్రూ ఎసెన్స్ ఈజ్ లవ్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూజన్. మన యొక్క అసలైనటువంటి ఎసెన్స్ ఏంటంటే ప్రేమ. మిగతాదంతా కూడాను ఇల్యూజన్, మాయ. నీ యొక్క నిజతత్వం ప్రేమని తక్కినదంతా మాయ. అందుకే దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన ఏ మహనీయుడైనా ఏ మహనీయురాలైనా తక్కిన వారందరినీ ప్రేమ స్వరూపులారా అని బోధిస్తారు. పత్రిజీ గురువు గారు దైవ స్వరూపులారా అని మనకి బోధిస్తుంటారు, ప్రేమ స్వరూపులారా అని బోధిస్తుంటారు. నిజానికి మనం ఆత్మస్వరూపులం. ఈ ఆత్మ యొక్క తత్వమే ప్రేమతత్వం. మీరు గమనించారో లేదో, నేను అని మీరు ఇతరులకు చూపించేటప్పుడు మీ చూపుడు వేళ్ళు హృదయ స్థానానికి వెళ్తుంది, మెదడు దగ్గరికి రాదు. హృదయ స్థానమే ఆత్మస్థానం. మరి ఆ యొక్క ప్రేమ సామ్రాజ్యం మెదడులో ఉండే మనసు నీ నిజతత్వము కాదు. సమాజము నుంచి నీవు విన్నవి, చూసినవి, మాట్లాడినవి, ఆలోచించినవి, భావించినవి, అనుభవించినవి అన్నీ ఆ మెదడు స్థానంలో మీ మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి. మీరు మీ మనసు కాదు, మీరు హృదయం, మీరు ఆత్మ, మీరు ప్రేమ స్వరూపాలు. సో మనం ఏం చేస్తుంటామంటే, మనం ఏదైతే చూసామో, మనం ఏదైతే విన్నామో, మనం ఏదైతే మాట్లాడామో, మనం ఏదైతే ఆలోచించామో, మనం ఏదైతే చిన్నప్పటి నుంచి బాల్యం నుండి మనం అనుభవిస్తున్నామో అది మన బ్రెయిన్లో రికార్డ్ అయిపోయి అది ఒక మానసిక తత్వంగా ఏర్పడి ఆ మనసు
ఏ విధంగా మనకు డైరెక్షన్ ఇస్తుందో ఆ విధంగానే మనం ప్రవర్తిస్తుంటాము. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ, ఇట్స్ నాట్ ఎ రైట్ వే అని మనకి ఇక్కడ చెప్తున్నారు. అవన్నీ మెదటి స్థానంలో ఉన్నాయి. సో మీ మనసులో నిక్షిప్తమై ఉంటాయి. వాటి బేసిస్ మీద మనం ఒక సంఘటన బాల్యంలో జరిగిందంటే అదే సంఘటన మనకి ఇప్పుడు జరిగేలా అంటే బాల్యంలో కానీ లేకపోతే మనకి గతంలో జరిగినటువంటి సంఘటనల బేసిస్ మీద ఇప్పుడు మనకి జరిగిన సంఘటనని మనం ఆసరాగా తీసుకొని మనం స్టెప్ చేసుకుంటుంటాం. సో బ్రెయిన్ బేసిస్ మీద పనిచేస్తుంటాం తప్పించి ఇది కాదు. అనుభవించినవన్నీ ఆ మెదటి స్థానంలో మీ మనసులో నిక్షిప్తమై ఉంటాయి. సో మీరు ఏం చేస్తుంటది, మనసు మనకు డైరెక్షన్ ఇస్తుంది. అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఆ విధంగా చేయాలి అంతే తప్పించి మనం కొత్త మార్గాలు వెతుక్కోకుండాను బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ వి టేక్ స్టెప్స్, కరెక్ట్ స్టెప్స్. మనకు అనిపిస్తుందా ఇదే కరెక్ట్ అయిన స్టెప్, అంతే తప్పించి మన తాలూకా విజ్ఞత మనం ఉపయోగించము. మీరు మీ హృదయం, మీ ఆత్మ, మీరు ప్రేమ స్వరూపులు. సరే ఎంతటికి ప్రేమ అంటే ఏమిటి అంటే, ప్రేమ భావన అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక తల్లికి బిడ్డకు ఉండే ప్రేమ, లేదా తండ్రికి కొడుకు మధ్య ఉండే ప్రేమ, లేదా భార్యాభర్తకు మధ్య, లేదా ప్రేమిసి ప్రియులకు మధ్య ఉండే ప్రేమ, లేదా గురు శిష్యులకు మధ్య ఉండే ప్రేమ, నిజమైన మరి స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటి? అసలు ఇవన్నీ ప్రేమలేనా? ఇది నిజమైన ప్రేమేనా? కాదు. ఇవన్నీ అటాచ్మెంట్స్, బంధాలతో ముడిపడి ఉన్నటువంటి ప్రేమలు, ఇచ్చి పుచ్చుకున్నటువంటి ఒక బంధం మీద ఏర్పడేటువంటి ప్రేమలు. నిజమైన ప్రేమ అంటే అన్కండిషనల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ సిచ్యుయేషన్, ఎనీ పర్సన్. వీడి శత్రువా, వీడి మిత్రువా, వీడి బంధువుడా, వీడి నా భార్య, భర్త, లేకపోతే స్నేహితుడా, లేకపోతే అన్నోన్ పర్సనా, నో బ్యారియర్స్. అన్కండిషనల్ లవ్, కారణరహితమైన ప్రేమ. ఇది బంధరహితమైనది, ఆశలకు స్వార్థాలకు అతీతమైన, మరి ఏ కారణము లేకుండా జనించేది అదే కారణరహితమైన ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ కారణరహితమైనది, ఏ కారణం లేకుండా పుట్టుకొచ్చేదే. ఒక వ్యక్తి కానీ, వస్తువు కానీ, విషయాన్ని కానీ ప్రేమించడానికి ఏ కారణం అవసరం లేదు. ఏ కారణం లేకుండా జనించేదే అసలైన ప్రేమ. మరి ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమను మనకు ఎవరు అందివ్వగలరు? మన హృదయం 24 గంటలు ఈ ప్రేమ కోసమే పరితపిస్తుంది. ఒక అమ్మ కన్న కొడుకు యొక్క ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తుంటుంది. ఎందుకు? డబ్బుల కోసం కాదు, ప్రేమ అనే భావంతో. ఒక ప్రేమికుడి యొక్క కాల్ కోసం ఎదురు చూస్తుంటుంది. అందులో ఎటువంటి లేదు. కానీ ఇవన్నీ బంధాలతో ముడిపడి ఉంది. కానీ మన హృదయం 24 గంటలు ఈ ప్రేమ కోసం పరితపిస్తుంది. హృదయానికి ఆహారం ప్రేమ, భోజనం కాదు. మరి ఈ విధంగా నిత్యము ఈ ప్రేమను మనకు అందిస్తున్న కేంద్రాలు 2 ఉన్నాయి. ఒకటి ఈ సృష్టి, దైవం, దేవుడు, పరమాత్మ, మూల చైతన్యం, ఆదిశక్తి, పరాశక్తి, భగవంతుడు, గాడ్. సృష్టికి ఇన్ని పేర్లు ఉన్నాయి. మనం దైవం అనొచ్చు, దేవత అనొచ్చు, శక్తి అనొచ్చు, యూనివర్స్ అనొచ్చు. అన్ని కూడాను మూల చైతన్యము, ఆదిశక్తి, పరాశక్తి, భగవంతుడు, గాడ్, వీటన్నిటి కూడాను ఒకటి సృష్టి. ఈ పదాలన్నిటికి కూడాను అర్థం ఒకటే. ఏదైతే ఈ ఉనికి ఎగ్జిస్టెన్స్ లో ఉన్నదో అదంతా సృష్టి కనుక ఇక్కడ సృష్టి అన్న పదం వాడబడుతుంది. ఎందుకంటే కొన్ని తరాలుగా మనము పదాలతో, వర్డ్స్, మరి పద్ధతులతో, కస్టమ్స్తో మనల్ని మనం ఇరికించుకొని అసలు సత్యాన్ని మరిచిపోయాం. ఎవరో అన్నట్లు ఏ మూల చూసినా ప్రతిధ్వనే తప్ప అసలు ధ్వని వినిపించదు. సృష్టి నన్నుగా ప్రేమిస్తుంది, మిమ్మల్ని మీరుగా ప్రేమిస్తున్నది. అన్ని జీవరాశులను వాటిలాగానే ప్రేమిస్తున్నది. తప్పు ఒప్పులను, మంచి చెడులను, పాపపుణ్యాలను, న్యాయాన్యాయాలను బేరీజు చేయకుండా
ఏ తీర్మానాలు చేయకుండా సకల చరాచర జగత్తులోని సకల ప్రాణకోటి పట్ల కారణరహితమైన ప్రేమను కురిపిస్తుంది. కావున కారణరహితమైన ప్రేమను అందించే ఒక కేంద్రం ఈ సృష్టి. మరి ఇంకొక కేంద్రం ఏమున్నది ఆలోచించండి. సృష్టి తర్వాత ఉన్నది ఉన్నట్లుగా మిమ్మల్ని ప్రేమించేది మీరు మాత్రమే. ఎవరు? ఒకటి సృష్టి, రెండు మీకు మీరు. మిమ్మల్ని మీరుగా ప్రేమించేది ఒకటి సృష్టి, ఆ తర్వాత మీరు మాత్రమే. మిమ్మల్ని మీరుగా ప్రేమించేది మీరు మాత్రమే. యు లవ్ యువర్ సెల్ఫ్. మీ ఉనికి పట్ల మీకు అపారమైన ప్రేమ పొంగిపోతుంది. కానీ సమాజం గమనించి మీరు ఏర్పరచుకున్న మీ స్వంత మనసే దానిని, మీ స్వంత మనసే, అండర్లైన్ మనసే దానిని ఉపరితలంలోనికి ప్రవహింపనివ్వకుండా ఆపుతున్నది. మీరు చిన్న పసికందులుగా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు ఇలానే చాలా స్వచ్ఛంగా ప్రేమించుకునేవారు. మీరు పరిపూర్ణమైన ప్రేమకు సాక్షులై ఉండేవారు. అప్పుడు ఈ సృష్టికి మీరే కేంద్రాలన్న ఎరుక మీకప్పట్లో ఉండేది. మీ శరీరాన్ని మీరు ఉన్నట్లుగా ప్రేమించుకునేవారు. మీ శరీరంలోంచి వెలువడే మలమూత్రాలను సైతం మీరు ప్రేమించుకునేవారు. మీరు అప్పుడు జీవితంలోనికి సచ్చిదానందానికి సజీవ సాక్షులై ఉండేవారు. ఎప్పుడు? బాల్యంలో. మనకేమీ తెలియదు. సచ్చిదానంద స్వరూపాలు. మీరప్పుడు జీవితంలోని సచ్చిదానందరికి సజీవ సాక్షులే ఉండేవారు. మీకు అప్పుడు జీవితం అంటే ఒక ఉత్సవం. భయభ్రాంతుల యొక్క ఛాయలు మీపై వాలేవే కావు. కానీ క్రమక్రమంగా చుట్టూ ఉన్నటువంటి తల్లిదండ్రులు, పెద్దలను, ఉపాధ్యాయులను గమనించి వారి మాటలను, ఆలోచన విధానాలను, భావన రీతులను, నమ్మకాలను మీరు గ్రహించి మీలోనికి అనుమతించారు. ఫ్రమ్ ద బిగినింగ్ 7 సంవత్సరాల వరకు కూడాను మనకి అన్నీ రికార్డ్ అయిపోతాయి అనమాట. అప్పుడు ఈ 7th ఇయర్లో మనకి మనసు క్రియేట్ అవుతుంది, మైండ్. ఎందుకంటే పెర్సెప్షన్స్ అన్నీ కూడా మనం రిసీవ్ చేసుకున్నాం. అమ్మలే మాట్లాడుతున్నారు, నాన్నలే మాట్లాడుతున్నారు, మన చుట్టూ ఉన్న బంధువులు ఏం మాట్లాడుతున్నారు, ప్రతిది కూడా రికార్డ్ అయిపోతుంటుంది అనమాట మనసులో. ఎక్కడ? మనసులో రికార్డ్ అవుతుంటుంది. అలాగా ఆ బ్రాటప్ అందుకే అంటారు ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్, చుట్టూ ఉన్న వాతావరణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒక మానసిక తత్వాన్ని ఏర్పడేటట్లు చేస్తుంది అనమాట, మానసిక శక్తి. అందుకే మంచి ఎన్విరాన్మెంట్ చైల్డ్ చిన్న వయసులో మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, ప్రేమతత్వాన్ని బోధించాలి, మనోధైర్యాన్ని పెంచాలి, చక్కటువంటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని ఇవ్వాలి, వారిని గగురుపడిచే విషయాలకి లేకుండా టీవీ, మొబైల్ ఇటువంటి సాధనాల నుండి దూరం చేస్తూ ఉండేలాగుంటే వారి యొక్క మానసిక శక్తి మంచి మార్గం గుండా అంటే డెవలప్ అవుతుంది, బాగా డెవలప్ అవుతుంది. సో మనం ఏదైతే చూస్తామో అదే గ్రహించి మనం బ్రెయిన్లో రికార్డ్ అవుతుంటుంది అనమాట. అదే మన మనస్సు. ఇంకా న్యూస్ పేపర్ వంటి టీవీ, రేడియో, ఇంటర్నెట్ ముందుగా మీడియా నుంచి ఎన్నో విషయాలు మీ హృదయం చుట్టూ పేర్చేసుకున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా మొబైల్ లేకపోయాలంటే భోజనం చేయరు, మొబైల్ లేకపోయాలంటే పడుకోవడం, మొబైల్ లేకపోతే ఆడుకోరు. వేర్ వి ఆర్ గోయింగ్? సో అందుకే మనం చిన్నప్పటి నుంచి కూడాను పిల్లలకు సరైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటువంటి బరువు బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. చిన్న పిల్లవాడికి ఒక 3-4 సంవత్సరాల పిల్లాడికి మొబైల్ ముందు పడేసి వంట చేసుకుంటుంటారు, పనులు చేసుకుంటుంటారు. ఏమనంటే వాళ్ళు వినరు. సో ఎవరు వినిపించాలి? ఎవరి చేతుల్లో ఉంది? ఇవన్నీ కలిసే మన మనస్సు. ఇవేవి అంటక మునుపు ఏ పద్ధతులతో మిమ్మల్ని మీరు బంధించుకోక మునుపు మీరు కేవలం హృదయం లేక ఆత్మ, సోల్ దానికి తెలిసింది, అది కలిగి ఉన్నది, మరి ఇవ్వగలిగింది ప్రేమ మాత్రమే. ఇక్కడ సందర్భోచితంగా ఈనాడు క్రైస్తవులు చిత్రీకరిస్తున్న జీసస్ క్రీస్తు ఫోటోలను గుర్తు తెచ్చుకోండి. అందులో అతని యొక్క హృదయానికి ముళ్ళు చిత్రీకరించారు. ఇది ఎంత చోద్యమో కదా. ఒక కరుణామూర్తి, క్షమామూర్తి, మరి ప్రేమైక జీవి అయిన ఆయన యొక్క హృదయానికి ముళ్ళ. మిత్రులారా, ఇక్కడ ఆయన హృదయానికి ముళ్ళు లేవు, ప్రేమకు అవతారం ఆయన. ఆ ముళ్ళు సమాజం నుంచి మన హృదయం అనే గులాబీ చుట్టూ పేర్చుకున్న మనసే ఆ ముళ్ళు ఉన్నవి. నిజానికి మన హృదయాలకు అందుకే మనం ప్రేమపూర్వకంగా లేము. అందుకే ఏదో మన హృదయాల్లో అసంతృప్తి
ఉండినే ఉన్నది. అందుకే మనం దేని కొరకు నిరంతరం తప్పిస్తున్నాము, దేని కొరకు తప్పిస్తున్నాము మనకే తెలీదు దేని కొరకు తప్పిస్తున్నాము. ఆ ముల్లే జాతి వివక్షతను, మత యుద్ధాలని, ప్రపంచంలో అశాంతిని, సంబంధ బాంధవ్యాలలో సఖ్యత లేకపోవటాన్ని, పేదరికాన్ని, అనారోగ్యాలని, అపజయాలను సృష్టిస్తున్నాయి. కావున సమాజం నుంచి మనం అనుమతించి తీసుకున్న ఆ సామాజిక మేధను, సోషల్ కాన్షియస్నెస్ను మొదట తొలగించుకోవాలి. దీన్నే ఓషో అన్నారు, ఫస్ట్ కిల్ ద సొసైటీ ఇన్ యూ. అంటే నీవు నీ హృదయంలో, నీ మనసులో, నాట్ హృదయంలో, నీ మనసులో ఏదైతే రిసీవ్ చేసుకున్నావో, ఏదైతే పెర్సెప్షన్స్ నువ్వు బ్రెయిన్లో రికార్డ్ చేసుకున్నావో, ఏదైతే చూసావో, ఏదైతే నీ సొసైటీ క్రియేట్ చేసుకున్నావో దాని ముందు కిల్ చేయి అన్నారు ఓషో గారు. దట్స్ నాట్ ట్రూ. ఎందుకంటే ఆ చెత్తంతా ఉన్నప్పుడు మీ ఉనికిలో మీరు లేరు. అంటే మీ తత్వమైన ప్రేమ హృదయంలో లేదు కనుక. మన తత్వం ఏది? ప్రేమతత్వం. అది మన హృదయంలో లేదు, ఉండాల్సింది లేదు కనుక భయం ఆ స్థానంలో తిష్ట వేసుకుని ఉన్నది. అందుకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ముక్తి అంటే చాలా చక్కగా చెప్పారు. ఏంటని? ఆత్మ యొక్క అభయత్వమే ముక్తి. అంటే ఆత్మలో భయం లేకపోవడం. అభయం అంటే భయం లేకుండా ధైర్యంగా ఉండటం, దాన్నే ముక్తి అంటే. ఎప్పుడైతే భయం విడిచిపెట్టేసామో మనకి ముక్తి లభిస్తుంది. ఎప్పుడైతే ముక్తి లభిస్తుందో మనం సంతోషంగా హ్యాపీగా ఉండగలము. లేదా ఆత్మలోని అభయం, దాని పేరు మోక్షం. ద ఫియర్లెస్ స్టేట్ ఆఫ్ సోల్ ఆర్ హర్ట్. ఎప్పుడైతే ఆత్మలో, హృదయంలో భయం లేదో అక్కడ ఇక్కడ మిగిలిండేది ఏది? ప్రేమ మాత్రమే. అదే మీ యొక్క నిజతత్వము అని వారు ఎంత చక్కగా పలికారో కదా. ఇంత పెద్ద కాన్సెప్ట్ను ఆయన ఇంత చిన్న వాక్యంలో చాలా అద్భుతంగా మనకి వివరించారు. మీరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మీకు తెలిసింది ఈ ప్రేమ మాత్రమే, అదే నిజమైన మీరు. కావున చిన్నపిల్లవాడుగా ఉండు, బి ఎ చైల్డ్ అని గౌతమ్ బుద్ధుడు అన్నారు అనమాట. అరమరికలు లేని మనస్సు ఉండాలి. అన్నమాచార్యులు అన్నారు, అరమరికలు లేని మనసు ఎప్పుడైతే ఉందో భ్రమలు తొలగిపోతాయి. అప్పుడే మన నిజతత్వాన్ని మనం తెలుసుకోగలం. ఇక దేవుని సామ్రాజ్యంలో ప్రవేశించాలంటే మీరు మొదట పసిపిల్లలై ఉండాలి. అంటే ఎటువంటి అటాచ్మెంట్స్, బంధాలు ఏమీ లేకుండా సర్వం శరణాగతి, హంబుల్నెస్ ఉండాలి. ఇఫ్ యు వాంట్ టు ఎంటర్ ఇంటూ కింగ్డమ్ ఆఫ్ గాడ్, యు హ్యావ్ టు బికమ్ ఏ చైల్డ్. భగవంతుని ఎన్నో కోరికలు కోరుకుంటుంటాం. నాకు ఇది ఇయ్యు, అది ఇయ్యు, నాకు ఇది ఈ ప్రాబ్లం ఉంది, నా అనారోగ్యంగా ఉన్నాను, నా బిడ్డలు చక్కగా చూసుకో, అన్నీ మన మస్తిష్కంలో పెట్టేసరా పరమేశ్వరుడు. అన్ని పెట్టేసి పంపించాడు భూలోకానికి. ఎక్స్ట్రాక్ట్ చేసుకో, సాధన చేసుకో, ఏది కావాలంటే నువ్వు అవ్వగలవు. ఓన్లీ ఫీర్ విడిచిపెట్టేయాలి, ధైర్యాన్ని నింపుకోవాలి, ప్రేమను నింపుకోవాలి, క్షమాతత్వాన్ని నింపుకోవాలి, కరుణాతత్వాన్ని నింపుకోవాలి. యువర్ ట్రూ ఎసెన్స్ ఈజ్ లవ్ అండ్ ఆల్ ఎల్స్ ఈజ్ ఇల్యూజన్ అని జీసస్ క్రీస్తు అన్నారు. నీ యొక్క నిజతత్వాన్ని ప్రేమ, తక్కినదంతా మాయ అని చెప్పబడింది అన్నది. ఇలా ఎందరో తత్వవేత్తలు, సిద్ధ పురుషులు, అవతారమూర్తుల్లో బోధనా సారాంశం ప్రేమ. ప్రేమకు మించిన శక్తిని మనము ప్రసారం చేయజాలము. అందుకే ఆత్మ ప్రేమికుల కండి మాస్టర్స్ లవ్ యువర్ సెల్ఫ్ అని రాస్తూ పిలుపునిచ్చారు. కావున ఈ ప్రేమ మౌలికమైన ఆధ్యాత్మిక సూత్రము, ఈ ప్రేమయే ఈనాటి సమస్య ప్రపంచానికి పరిష్కారం. ప్రేమైక స్థితిలో మనముంటే ఎక్కడ వెలుగుంటుందో అక్కడ చీకటి ఉండజాలదు అన్న విధంగా తక్కిన వికృతులన్నీ పటాపంచలైపోతాయి. హృదయంలో ప్రేమతో నిండి ఉండడము ప్రకృతి యొక్క సహజమైన గుణం. అది హృదయంలో ప్రేమతో నిండి ఉండడం ప్రకృతి. తక్కినదంతా వికృతి. అనారోగ్యాలనే వికృతులను, విరిగిపోయిన సంబంధ బాంధవ్యాలనే వికృతులు, పేదరికము, దుఃఖము అనే వికృతులు, అపజయాలనే వికృతులు, ఏ సమస్య అయినా, ఏ వికృతి అయినా ఈ ప్రేమ ముందు నిలవజాలవు. లవ్ ఈజ్ మిరాక్యులస్ క్యూర్. ప్రేమ అంతటి గొప్ప ఔషధము మరెక్కడ లేదు. ఈ ప్రేమ ఏ సమస్యనైనా అట్టే మాయం చేసి మనకు స్వస్థతలు చేకూర్చి మన స్వస్థతి మనకు ప్రసాదిస్తుంది. ఇంతటి ప్రేమలో ఉండే వ్యక్తులు ఇద్దరే ఉన్నారు ఈ భూమండలంలో. వారు ఎవరంటే, ఒక పసిపిల్లవాడు.
రెండో వ్యక్తి ఒక యోగి, ఒక యోగి, పసిపిల్లవాడు. వీరిద్దరే ఈ భూమండలంలో ప్రేమతత్వంతో ఉన్నారు. వై నాట్ బి? పసిపిల్లవాడికి ఏ మాలిన్యాలు ఉండవు, ఏవి అంటవు. అతడు ప్రేమైక స్థితిలో ఉంటాడు. ఎవరు పిలిచినా సరే చేతులు ఇచ్చేస్తుంటారు, మన దగ్గరకు వచ్చేస్తుంటారు. వారు పై వాళ్ళ, ఉన్న వాళ్ళ, బయట వారు ఏమి ఆలోచించరు, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు పసిపిల్లలు. అలాగే మరి ఒక యోగి తన స్వంత స్థితిని అవగతం చేసుకుని అతని శారీరక వయసంత ఉన్న తన హృదయంలో పరిపూర్ణమైన ప్రేమను బహిర్గతం చేస్తూ నిరంతరం ఒక చిన్న పిల్లవాడిలాగే నవ్వులు చిందిస్తూ ఉంటాడు యోగి. అందుకే శ్రీ శంకరాచార్యులు వారు రమతే బాలోన్మత్త వద్దేవా అన్నారు. అంటే ఒక యోగి ఉన్మత్తుడైన ఒక చిన్న పిల్లవాడి వలె తనలో తాను రమిస్తూ ఉంటాడు అని అర్థం. ఒక పసిబాలుడు ఆత్మజ్ఞానం గుర్తించని యోగి. ఒక పసిపిల్లవాడు ఆత్మజ్ఞానం అంటే ఏంటి తెలియదు ఆయనకి ఆ ఆత్మజ్ఞానం గుర్తించేటటువంటి కాన్షియస్నెస్ ఉండదు. కానీ ఒక యోగి ఆత్మజ్ఞానం గుర్తించిన బాలుడు, ఆత్మజ్ఞానం గుర్తించిన బాలుడు. పసిపిల్లవాడు ఆత్మజ్ఞానం గుర్తించిన యోగి. ఇక్కడ ఇద్దరు యోగులే. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఇకపోతే ఈ యొక్క స్వచ్ఛమైన ప్రేమతో తిరిగి మనం ఉండడం ఎలాగా? అది మన హృదయంలో, మన మనసు పొరల చాటును దాగి ఉన్నది. ఈ మనస్సు లేయర్స్ లేయర్స్ లేయర్స్. ఈ మనసు అంటే ఏంటంటే వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్, ఏదైతే తీసుకున్నామో అదే మనసు. ఏదైతే గ్రహించామో మనం భోజనం కానీ, మన ఆలోచనలు కానీ, మన అలవాట్లు కానీ, మన సాంప్రదాయాలు కానీ, మన పండుగలు కానీ, మన చుట్టూ ఉన్న మనుషులతో మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నామో అదే మైండ్ కదా. మరి ఈ మనసు అనే మబ్బుల చాటును దాగి ఉన్న ఆ ప్రేమ అనే సూర్యుడును కాంతిని మనం సాధించనక్కర్లేదు. మబ్బులు విడిపోతే చాలు, సూర్యుడు అక్కడే ఉన్నాడు. కావున మనసును అరికట్టేస్తే ప్రేమ పొంగి పొరలుతుంది. మనసును అరికట్టాలి. ఎలా అరికట్టాలి? ధ్యానం ద్వారా మాత్రమే అరికట్టగలం. రమణ భగవాన్ అన్నారు, ఏమన్నారంటే మనసు ఎక్కడి నుంచి రాదు, ఆత్మ నుండి ఒక కాంతిలాగా మెదడులోకి ప్రవహిస్తుంది అనమాట. మళ్ళీ ఆత్మలోనే విలీనం అయిపోతుంది. మన బ్రెయిన్లోకి వచ్చి మొత్తం అంతా కూడాను మనల్ని ప్రలోభ పెడుతుంది అనమాట. సో ఉప్పొంగి ఉన్నతంగా ప్రవహిస్తుంది. అంటే ప్రేమను కొత్తగా సాధన చేసి సాధించుకోవలసిన గత్యంతరం మనకు పుట్టలేదు. కొన్ని సంవత్సరాల క్రితం మరిచిపోయిన విషయాన్ని స్మరించుకుంటే చాలు. ఇల్లు పరిశుభ్రంగానే ఉన్నది, కానీ పైన చెత్త అంటుకుపోయి ఉంది. ఎప్పుడైతే చెత్తను ఊడ్చేస్తామో అప్పుడు ఇల్లు శుభ్రమైపోతుంది. ఎప్పుడైతే చెత్తను, మన ఇల్లంతా చంద్రవందరగా ఉంది, చెత్త తీసిస్తే ఇల్లు పరిశుభ్రంగా కనిపిస్తుంది. అంటే ప్రేమ మనలో ఆల్రెడీ ఒక మబ్బుల ఇరుకున దాగి ఉన్నది. ఆ చెత్త అంతా తీయాలి. కావున ఈ ప్రేమను తిరిగి మనం స్మరించుకోవాలంటే ఒకానొక మార్గం ధ్యానం. ధ్యానం అంటే ఎన్నో నిర్వచనాలు ఇచ్చారు. ముఖ్యమైనవి మరి అందరికీ తెలుసు. యోగా, ధ్యానం, మెడిటేషన్, ఇవన్నీ కూడాను ఈ యొక్క ధ్యానానికి పేరు. యోగా అంటే చిత్తవృత్తి నిరోధ, అంటే మన మనసు యొక్క వృత్తులన్నీ నిరోధం చేయాలి. చిత్తవృత్తి అంటే మన మనసే చేసే పనులు, అంటే మన పనులు అంటే ఆలోచనలు. కావున ఆలోచనలు పడేయడమే ధ్యానం. పతంజలి తన యోగ శాస్త్రంలో ప్రస్తావించారు. ధ్యానం నిర్విషయం మనహ, అంటే మనసులో ఏ విషయాలు లేకపోవడమే ధ్యానం. రమణ భగవాన్ ఏమన్నారు, తలపులు లేని మనస్సు ఉండాలి. తలపులు లేని స్థితిలోకి మీరు రండి. అంటే ఆలోచనలు లేనటువంటి స్థితిలోకి మీరు రండి. ఎప్పుడైతే ఆలోచన లేని స్థితి వస్తుందో మన మనస్సు వెళ్ళి మన ఆత్మలో సమ్మేళనం అయిపోయి ఆత్మానందభూతం, అద్భుతమైనటువంటి తురియ స్థితికి మనం చేరుకోగలము. మెడిటేషన్ ఈజ్ డూయింగ్ నథింగ్, అంటే ఏమీ ఆలోచించక ఉండటమే మెడిటేషన్. అలాగా కళ్ళు మూసుకొని, చేతులు లాక్ చేసుకొని, కాళ్ళు లాక్ చేసుకొని, ఏది ఆలోచించకుండా ఉండటమే మెడిటేషన్ అని ఓషో గారు అన్నారు. ధ్యానం అంటే ఏమీ చేయకుండా ఉండటమే, అంటే భౌతిక శరీరంతో కానీ మనసుతో ఆలోచనలు కానీ ఏమీ చేయకుండా ఉండటమే
ధ్యానం అని ఓషో నిర్వచించారు. ఇలా ఎందరో మహానీయులు ధ్యానాన్ని ఎన్నో విధాలుగా నిర్వచించారు. అన్నింటిలోనూ కామన్ పాయింట్ మనసులో ఏ ఆలోచనలు లేకుండా ఉండటము, ఆలోచన రహిత స్థితి, థాట్లెస్ స్టేట్. అంటే సమాజము నుంచి నేర్చుకున్నదంతా ఆగిపోతే, అంటే మనసులోని ఆ ఆలోచనలు పొరలు విడిపోతే మనసు లయం అయిపోయి మీరు కేవలం హృదయంతో ఉంటారు. అప్పుడు మీ యొక్క నిజతత్వం బోధపడుతుంది. ఇంతకాలం సామాజిక శక్తులు మరి మీ మానసిక ఆలోచనలతో అణచివేయబడ్డ ప్రేమ కట్టలు తెంచుకు ప్రవహిస్తుంది. అందరినీ ప్రేమించగలం, అందరినీ నవ్వించగలం, అందరినీ ఆత్మీయులుగా చూడగలం. అందుకే ఇంతకుముందు మన టాపిక్లో సర్వము ఏకమే అనే భావం. దీన్నే ఈ ప్రేమతత్వం ఎప్పుడు వస్తుంది? అందరూ ఒకటేని, నువ్వు నేను ఏమి భేదాలు లేనటువంటి స్థితే సర్వము ఏకం. ఎప్పుడైతే సర్వము ఏకము ఎప్పుడు వస్తుంది? మనలో ప్రేమతత్వం నిండి ఉండేటప్పుడే. ఎప్పుడు ప్రేమతత్వం ఉంటుంది? మనలో ఉన్నటువంటి ఆలోచనలన్నీ, ఆ చెత్త మన బ్రెయిన్లో, మన మైండ్లో ఎప్పుడైతే ఉన్నదో అదంతా క్లీన్ చేసేటప్పుడు పరిశుభ్రమైన ఇల్లుగా తయారవుతుంది. అప్పుడే ఆనందమైనటువంటి స్థితిలో ఉంటుంది. అందరూ ఒకటే అనేటువంటి భావన మనలో వస్తుంది. ఈ ప్రేమ శక్తిలోంచి మీ శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇంకా చెప్పాలంటే సృష్టిలోని సకల పదార్థాల, సకల ప్రాణికోటి ఈ ప్రేమ శక్తితోనే అనుసంధానమై ఉన్నాయి. కాస్మిక్ ఎనర్జీ లేక విశ్వమయ ప్రాణశక్తి కూడా ప్రేమే. ఎలాగైతే అగ్గిపులను ముట్టించి పెద్ద అగ్నిజ్వాలను రగిలిస్తామో, అలాగే ధ్యానంలో ఆ కాస్మిక్ ఎనర్జీని, ఆ ప్రేమ శక్తిని గ్రహించి మనలోని ప్రేమ అనే అగ్నిజ్వాలను రగిలిస్తాము. మరి ఈ ధ్యానం ఎలా చేయాలి? ఒక చోట కూర్చొని కానీ లేక పడుకొని కానీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలో ఉంచి కళ్ళు రెండు మూసుకొని మీలో జరుగుతున్న సహజమైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించాలి. మధ్య మధ్యలో ఆలోచనలు వస్తే వాటిని వెంటనే కట్ చేసి మళ్ళీ మీ యొక్క శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఇలా చేయగా చేయగా మీ మనసులోని ఆలోచనలు సాంద్రత తగ్గి, అంటే మనసులోని ఆలోచన యొక్క ప్రెజర్ తగ్గి ఒకానొక స్థితిలో ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. ఇలాగ కనీసం మీ వయసు ఎంత ఉంటుందో అన్ని నిమిషాలు సాధన చేయాలి. 60 అయితే 60 నిమిషాలు, 20 అయితే 20 నిమిషాలు. అదే కనీస సమయం. ఆపై మీ ఇష్టము, మీ అంతరాత్మ ప్రబోధాన్ని బట్టి ఎంతసేపు అయినా చేయవచ్చు. కావున నిరంతరము ధ్యానం చేయడం వలన ద్వారా మనము మరిచిపోయిన ఆ పసితనపు హృదయాన్ని, ఆ ప్రేమను, మన దివ్యత్వాన్ని మనము తిరిగి పుణికి పుచ్చుకుంటాము. ఇక్కడ కొన్ని సాధనలు చెప్పారు మాస్టర్స్. ఎలా ప్రేమతత్వాన్ని ఎలా పొందాలి? ఫస్ట్ ఒక సాధన, ధ్యాన స్థితిలో కూర్చొని ఊపిరిని గుండెల నిండా తీసుకొని ప్రేమశక్తి మీ హృదయం అంతా నిండిపోయేటట్లుగా భావించాలి. ప్రేమశక్తి, ఆ అద్భుతమైనటువంటి ప్రేమ 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 మెల్లగా ఊపిరిని వదులుతూ మీ హృదయాన్ని అలుముకుని ఉన్న భయమంతా మీలోంచి వెళ్ళిపోతున్నట్లుగా భావించాలి. ఇది మొట్టమొదటి సాధన. ఇలా 5 నుంచి 10 నిమిషాల పాటు చేయాలి. కొన్నిసార్లు వీలు కాకపోతే కళ్ళు తెరుచుకొని కూడా చేయవచ్చు, కళ్ళు మూసుకొని చేయాలి. ఇది ఒక ఫస్ట్ సాధన. ఎలాగా 5 నుంచి 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో కూర్చొని ఊపిరిని గుండెల నిండా తీసుకొని ప్రేమశక్తి మీ హృదయం అంతా నిండిపోయేటట్లుగా భావించాలి. అంటే యద్భావం తద్భవతి, ఆ భావన మీలో ఉండాలి. అలాగే మెల్లగా ఊపిరిని వదులుతూ మీ హృదయాన్ని అలుముకుని ఉన్న భయమంతా మీలోంచి వెళ్ళిపోతున్నట్లుగా భావించాలి. సాధన చేసి చూడండి. రెండవ సాధన అంటే మన చేతిని హృదయ స్థానంలో ఉంచుకొని మనం అబద్ధము ఆడలేము కనుకనే పెద్దల వారికి అనుమానం వేస్తే చేతులు గుండె మీద వేసుకుంటారు కదా, నా హృదయపూర్వకంగా చెప్తానన్న మనస్సాక్షిగా చెప్తానంటారు కదా. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి? మీ కుడి చేతిని మీ హృదయ స్థానంలో ఉంచుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఏంటి? నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్ యాజ్ ల్యామ్, ఒక చిన్న పిల్లలాగా అని చెప్పుకుంటూ గాఢంగా మీ హృదయంలో భావించండి. ఎందుకు కుడి చేయి హృదయ స్థానంలో అంటే, పైకి మీరు అలా చెప్పుకున్న మీ మనసు తన ఉనికిని కాపాడుకోవటం కోసం మీతో అంగీకరించదు. ఇట్స్ కాల్డ్ మెంటల్ ఇనర్షియా. అందుకే హృదయం మీద స్థానం, మీ హృదయం మీద.
చేయి పెట్టుకొని ఉండటం వల్ల మీ మనసు అంగీకరిస్తుంది. మీ మనసు తన ఉనికిని కాపాడుకోవటం కోసం మీతో అంగీకరించదు. ఈ మనసు యొక్క గుణాన్ని మానసిక జడత్వము అంటారు. ఈ మనసు యొక్క గుణాన్ని మానసిక జడత్వం, మెంటల్ ఇనర్షియా లేదా మార్పును నిరాకరించే ధోరణి. ఏదైనా ఒక కొత్త పద్ధతిని మనం అలవాటు చేసుకోవాలంటే మన మనస్సు ముందు రెసిస్ట్ చేస్తుంది, మనకు చేయనివ్వదు, మనకి ఆటంకాలు క్రియేట్ చేసి ఇప్పుడెందుకులే తర్వాత చేద్దాం, రేపు చేద్దాం, ఇప్పుడు శరీరం ఏం బాగలేదు, మనసు ఏం బాగలేదు. ఈ మనసు బాగలేదు అన్నదే ఈ మెంటల్ ఎనర్షియా. ఓపిక లేదు, ఇటువంటి వస్తుంటాయి. కానీ స్టార్ట్ ఇమీడియట్లీ. అందరికీ మారాలని, జీవితంలో బాగుపడాలని ఉంటుంది. కానీ ఎందుకు మారరు అంటే ఈ గుణం వలనే. అసలు మనలో ఉన్నటువంటి భావాలకి కారణం ఏంటంటే మన యొక్క తమో గుణం, రజోగుణం, సత్వగుణం. ఈ గుణాల యొక్క దోషాలను మనం నివృత్తి చేసుకోవాలి అంటే ధ్యానం చేయాలి. గుణాల కారణంగానే మన భావాలు ఆధారపడి ఉంటాయి. ఒక క్షణంలో మనం తమో గుణంలో ఉంటాం, ఒక సమయంలో రజోగుణంలో ఉంటాం, ఒక సమయంలో సాత్విక గుణంలో ఉంటాం. అంటే మన యొక్క గుణాల యొక్క ఇంబ్యాలెన్స్ కారణంగానే మన మనస్సు కూడా ఆ విధంగా ప్రవర్తిస్తుంటుంది. ఆ ప్రవర్తన కారణంగానే మనం ఏ కార్యం కూడా మనం బలమైన సంకల్ప శక్తి తీసుకొని చేయలేకపోతుంటాము. దానికి కారణం మన గుణాలే, గుణదోషాలు. సో అందరికీ మారాలని, జీవితంలో బాగుపడాలని, కానీ ఎందుకు మారను అంటే ఈ గుణం వలనే. ఇది చదవడానికి చాలా సింపుల్గా ఉన్న మన ప్రగతి దీని వల్లనే కుంటిపడిపోయింది. కావున మనసు నిరాకరించిన కూడా ఆ నిరాకార ధోరణిని కూడా ప్రేమించి నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. అందుకే మనస్సు ఒక చిన్న పిల్లాడు లాంటిది అనమాట, ఒక కోతి లాంటిది. దాన్ని నచ్చి చెప్పి మన సందట్లో పెట్టుకొని చక్కగా మనసుని మన బుద్ధి సంకల్పం ద్వారా నచ్చ చెప్పేటటువంటి స్థితికి మనం తీసుకొస్తే మన మనసు ఉంటుంది. అంతే తప్పించి దాన్ని ఎదురుగా వెళ్ళేలా ఉంటే దాన్ని పోరాడలేము. కాబట్టి మనసుని మన కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఒక చిన్న పిల్లాడిలా నచ్చ చెప్తూ ఉండాలి. సో ఈ మెంటల్ ఇనర్షియా అనేటువంటి గుణం సాత్వికం అవుతుంది. ఇక్కడ ఈ నిరాకార ధోరణి గురించి కాస్త ప్రస్తావించుకుందామని అన్నారు. ఏమనంటే నిరాకార ధోరణి మనల్ని మనం ప్రేమించుకోకుండా మన బాగును మనమే ఓర్వలేని విధంగా చేస్తుంది. దీంతో మనం ఎంతగా పోరాడినా అది వ్యర్థము. ఇది ఒక రకంగా దుర్యోధనుడు లాంటిది. దుర్యోధనుడి వద్దకు రాయబారానికి వెళ్ళిన కృష్ణుడు, దుర్యోధన నీవు చేస్తున్నది అధర్మమని నీకు తెలుసు, అయినా చేయటం సమంజసమని ప్రశ్నిస్తాడు. అప్పుడు దుర్యోధనుడు నవ్వుతూ, కృష్ణ నేను చేస్తున్నది అధర్మమని నాకు తెలుసు, అయినా చేస్తాను అంటాడు. అలాంటి దుర్యోధనుడి బుద్ధి లాంటిదే ఈ నిరాకార ధోరణి అన్నది. మనసుకు తెలుసు అది చెడు లేక నష్టము అని, అయినా కూడా అదే చేయమని మనల్ని ప్రోత్సహిస్తుంది. మనం గమనిస్తే సిగరెట్లు త్రాగటం, మందు త్రాగటం లాంటి వ్యవహారాలు వారికి హాని కలిగిస్తాయని త్రాగే వారికి తెలుసు. కానీ ఎందుకు తాగుతారు అంటే ధ్యానం మంచిది, మానవ జాతికి ఎప్పుడు అత్యంత ఆవశ్యకమైనది తెలుసు. ఆయన ఎందుకు అందరూ ధ్యానం చేయరు ఆలోచిస్తే మనకు బాధపడేది ఒకటే, అది వారి ఉన్నతికి వారిని అనుమతించటం లేదని, అంటే మార్పును నిరాకరించే తత్వము వారిలో పేరుకుపోయి ఉందని. ఇది ఎంత తక్కువగా ఉంటే అంత ప్రగతి ఉంటుంది, ఇది ఎంత ఎక్కువగా ఉంటే ప్రగతి అంత తక్కువగా ఉంటుంది. కానీ ప్రేమ దేనినైనా కరిగించేయగలదు. ఈ నిరాకార ధోరణి కూడా ప్రేమించి సాధన చేయండి. నిరాకార ధోరణి కూడా ప్రేమించాలి, ఎగ్నిస్ట్గా వెళ్ళకూడదు అన్నారు. అంటే ఏదైతే మనకి చేయనివ్వట్లేదో ఆ మనసుని బుజ్జిగించాలి. ప్రేమతో బుజ్జిగించి మనం ఈ పని చేయటం వల్ల మనకి ఉపయోగం ఉంటుంది నాన్న, చక్కగా వినరా బుజ్జి అని చెప్పాలట మనసుకి. ఎప్పుడైతే ఆ విధంగా మనం చెప్తామో మన మనస్సు మన కంట్రోల్లోకి వస్తుంది. ఎంత బాగుంది చూడండి. మూడవ సాధన. సో మనం మెంటల్ ఇనర్షియా నుండి బయటపడాలంటే మనసుని మనం బుజ్జిగించాలి, ప్రేమించాలి. మూడవది, పదే పదే ఉచ్చరించుకునే లేదా వ్రాసే వాక్యాలను లేదా సత్యాలను అఫర్మేషన్స్, పాజిటివ్ అఫర్మేషన్స్ అంటారు అనమాట. పదే పదే గుర్తు చేసుకోవడం. ఏంటి? నేను బాగుంటాను, నాకు భయం లేదు, నేను ఆనందంగా ఉన్నాను, నేను ప్రేమలో ఉన్నాను అనేటువంటి అఫర్మేషన్స్. నా చుట్టూ ప్రేమ వాతావరణం ఉంది. మన సాంప్రదాయాలలో మంత్రాలు ఎలాంటివే, ఎందుకంటే మనము పలికే వాక్కులకు మరి మనం చేసే ఆలోచనలకు శక్తి ఉన్నది.
నిజానికి మన మాటలు, ఆలోచనలే మన జీవితాన్ని సృష్టిస్తున్నాయి. కావున నన్ను నేను ప్రేమించుకుంటాను అని రాయండి. నన్ను నేను ప్రేమించుకుంటున్న ప్రయత్నించండి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ఉదయము, సాయంత్రము రాయండి. అలా రాసేటప్పుడు మీ హృదయంలో మీ పట్ల ప్రేమ మీకు నిండుతున్నట్లుగా మీరు భావించాలి. ఏదో యాంత్రికంగా రాయొద్దు. ఏదో యాంత్రికంగా రాయమన్నారు, ఫలానా ఆయన చెప్పారు సత్సంగంలో, నేను రాస్తాను. నో. భావనతో రాయాలి. అలా రాసేటప్పుడు హృదయంలో మీ పట్ల ప్రేమ మీకు నిండుతున్నట్లుగా మీరు భావించాలి. 4వ సాధన. ఇది అన్నింటికంటే శక్తివంతమైన సాధన. దీన్నే లూయిస్ ఎల్ హే అను ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త మరి హే హౌస్ అను ఆధ్యాత్మిక సంస్థ వ్యవస్థాపకురాలు మిర్రర్ వర్క్ అని పేర్కొన్నారు. మరి ఆవిడే దీనిని ఆవిష్కరించారు. ఏంటో చూద్దాం. చూడండి, మనం చిన్ననాటి నుండి మన చుట్టూ ఉన్న పెద్దల చేత చాలా అజ్ఞానపు సందేశాలను స్వీకరించాము. వారంతా ఈ సందేశాలని వారి చూపుడు వ్రేళ్ళు మన కళ్ళ వైపు చూపుతున్నారు. ఉదాహరణకు, ఒకటైనా సరిగా చేసావా నువ్వు అంటారు. ఒకటైనా సరిగా చేసావా? ఏ పని చెప్పినా సరిగా చెయ్యవు, శ్రద్ధతో చెయ్యవు అని మనకి పెద్దలు మన కళ్ళ వైపు వెళ్ళి చూస్తూ హృదయం వైపు నుంచి మనకి టార్గెట్ చేస్తుంటారు. షూటింగ్. అంతా నీ వల్ల అయింది, అంతా నీవే కారణం, ఇలా ఈ పాడు అవటానికి కారణం నువ్వే. 3, దేనికి పనికొస్తావు నువ్వు అంటారు. ఏ పనికి పనికిరావు, వేస్ట్ ఫెలో అంటారు. పిల్లల్ని మనం అంటాం వేస్ట్ ఫెలో. చూడు ఆ అమ్మాయి, చూడు మీ అక్క, చూడు ఎంత చక్కగా చదువుకుంటుంది, నువ్వు దేనికి పనికిరారా అదవా. వాళ్ళక్క ఆ మాటలు విని మరికొంచెం డామినేట్ చేస్తుంటుంది. మన ఇంట్లోనే డామినేషన్ స్టార్ట్ అవుతుంది పిల్లల మీద. సో ఇటువంటి మానసిక స్థితిలో ఉన్న అబ్బాయి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఏం పెర్ఫామ్ చేయగలడు? చేయలేడు. ఇంకా బ్యాక్ వెళ్ళిపోతుంటారు అనమాట. ఆత్మన్యూనతాభావం వచ్చేస్తుంది పిల్లలలో, భార్యల్లో, భర్తలలో, పిల్లలలో, అన్నదమ్ములలో. ఇటువంటి మాటలు మనం కూర్చున్నాం. అలాగా పక్కింటి వాళ్ళని చూడు, వాళ్ళు ఎంత బాగున్నారో, ఎంత బాగా ప్రయోజకులు అవుతున్నారో అంటారు. ఇంకా అందరూ నీలా ఉంటున్నారు అనుకుంటున్నావా అంటారు. ఇంకోటి, అందరూ నీలాంటి వాళ్ళు కాదు అంటారు. ఇంకా నీ పేరు పెడితే జరగదు, నీ పేరు పెడితే అసలు ఏ పని జరగదు. ఇంకా అంటారు నీ జాతకం బాగులేదు అంటారు. నీ జాతకం ఏం బాగోలేదురా బాబు, నీ జాతకం అస్సలు వేస్ట్, దురదృష్ట జాతకురాలు, నీకు పెళ్ళి కాదు, నీకు చదువు రాదు, నీకేమీ రాదు అంటాం. నువ్వు పుట్టావు, ఇక ఇంట్లో కష్టాలు మొదలయ్యాయి అంటాం. చూడండి, మనం పెట్టుకున్నవి ఇవన్నీ. నీవు పుట్టావు, మీ తాత చచ్చాడు, ఇలాంటి నెగటివ్ అఫర్మేషన్స్ మనం చేసి ఇలా ఉంటే. ఇంకోటి అంటాం, చదువుకోకపోతే పైసాకు పనికిరావు, నువ్వేం చేస్తావో తెలీదు, నువ్వు ఇంజనీర్ కావాలి, నువ్వు డాక్టర్ కావాలి, నువ్వు ఇది కావాలి, నువ్వు అది కావాలంటాం. ఇలాగా తరతరాల నుండి మనకి జాడ్యం, ఈ జాడ్యం, మానసిక జాడ్యం ట్రాన్స్ఫర్ అవుతుంది. అవును కదా? ఇలాంటి ఎన్నో విషయాల్ని మన మనసుల్లోకి చొప్పించి ఉంటాం. అందుకే మనమంతా వారి యొక్క ఆశయాలకు, ఆదర్శాలకు అనుగుణంగా జీవితం సాగించలేక, మరి మన హృదయానుగుణంగా జీవించలేక, అపరాధ భావంతో, మరి భయంతో, తలెత్తి అసంతృప్తితో బ్రతుకు వెళ్ళగలుగుతుంటాము. వాళ్ళ పెద్ద అయిన తర్వాత కూడా మానసిక స్థితి అలాగే ఉంటుంది. పిల్లల్ని కాసిన తర్వాత కూడా మానసికత అలాగే ఉంటుంది. వయసు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు డిపెండెంట్స్గా అయిపోతారు. దే ఆర్ డిపెండెంట్స్. స్వంత మానసిక స్థితి బాగోదు, ప్రతిదాన్ని కూడా ఆధారపడి జీవించేటటువంటి స్థితికి చేరుకుంటారు. పర్టికులర్గా లేడీస్లో అదేటటువంటి ఆత్మన్యూన్యత భావం ఎక్కువ ఉంటుంది. ఎవరో తల్లిదండ్రులు వాళ్ళని ఒక సిపాయిలా తయారు చేస్తుంటారు అన్నిటికి కూడా. చూడండి, మన ఆర్మీలో డిఫెన్స్ ఎటువంటి ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళకి ఆ విధంగా నూరు పోసారు ధైర్యాన్ని, ప్రేమ నూరు పోసారు, ధైర్యాన్ని నూరు పోసారు. కాబట్టి వాళ్ళు అలా అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ, ఆర్మీ డిపార్ట్మెంట్లో కానీ ఆ తల్లిదండ్రులకు కృతజ్ఞత చెప్పాలన్నమాట. వాళ్ళు ఆ విధంగా తయారు చేశారు. కానీ 90% ఆఫ్ ద పేరెంట్స్ ఈ విధంగా స్టేట్మెంట్స్తో వాళ్ళు ఆత్మన్యూనత భావాన్ని నింపి పనికిరాని విధాలుగా చేస్తుంటారు. తర్వాత వాళ్ళు మనకే హెడేక్గా తయారవుతుంటారు. దే విల్ బి బర్డెన్ ఫర్ అస్. మనం హ్యాండిల్ చేయలేం వారిని. ఎందుకు?
మనం చిన్నప్పటి నుంచి అదేటటువంటి మానసిక స్థితిలో వాళ్ళని గ్రో చేసాం కాబట్టి పెద్ద అయిన తర్వాత వాళ్ళే మనకి పనిష్మెంట్గా తయారవుతారు. అది గుర్తించుకోవాలి. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా మనం చక్కటి ప్రేమ, ధైర్యం, క్షమాగుణం, కృతజ్ఞతాభావం ఇటువంటి భావాలతో వాళ్ళని పెంచేలా ఉంటే వారు మనకి ఆధారంగా ఉంటారు. సో భయం, అసంతృప్తి నుండి ఉన్నాయి, భయంతో నిండు. అందుకే మన పట్ల మనకు ప్రేమ లేదు. ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం బయటపడాలంటే మనల్ని మనం సంపూర్ణంగా మంచిగా ఒప్పుకొని మనల్ని మనం అంగీకరించుకోవాలి. అంటే మనల్ని మనముగా మనం ప్రేమించుకోవాలి. అలాగంటే మొదట అద్దం ముందుకు వెళ్ళి నిలబడండి. మీ ముఖంలోకి చూస్తూ, మీ కలలో కళ్ళు పెట్టి చూస్తూ నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పుకోండి. కొంతమంది మొదటిసారి తమను తాము ఎదుర్కొలేరు. అద్దం ముందుకు వెళ్ళాలంటేనే భయం వేస్తుంది. కాస్త ఇబ్బందిగా భావించిన తర్వాత చక్కగా చేయగలుగుతారు. కొంతమంది మొదటి నుంచే చక్కగా చేయగలుగుతారు. ఇదంతా వారి హృదయ స్థితి బట్టి ఆధారపడి ఉంటుంది. అసలే తమ హృదయాల్లో ప్రేమ కొరువైన వారికి ఇలా చేసినప్పుడు మెల్లమెల్లగా తమ పట్ల ప్రేమ జనిస్తుంది, ప్రేమ పుడుతుంది. అంతకుముందు తమను తాము కొంచెం ప్రేమించుకునేవారు ఇంకాస్త ఎక్కువగా ప్రేమించుకోగలుగుతారు. తమను తాముగా బాగా ప్రేమించుకోగలుగుతారు. ఇది ఎలా సాధ్యము అంటే మొదట నిన్నుగా నేను ప్రేమిస్తున్నాను అనుకోవాలి. అన్నప్పుడు మీరు మీ మనసును గమనించాలి. మీరలా నన్నుగా నేను ప్రేమించుకుంటున్నాను అని చెప్పినప్పుడు మీ మనస్సు అడ్డు చెప్పే విషయాలను గమనించాలి. అదే మానసిక జడత్వం లేదా మార్పును నిరాకరించే ధోరణిని, ఆ మనసు చెప్పే అడ్డంకులను వినాలి. ఏం చెప్తుందో చూడండి. కొన్ని ఏదో ఉదాహరణ ఇచ్చారు. ఆ అడ్డంకుల వలనే మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతున్నారు. ఈ అడ్డంకులు ఇలాంటివి కావచ్చు. ఏమంటారు? అద్దం ముందు నిల్చుంటే, నువ్వెంత నల్లగా ఉన్నావో చూడు, నువ్వెంత లావుగా ఉన్నావో చూడు. నువ్వంత లావుగా ఉంటావేంటి? ఫస్ట్ అద్దంలోకి వెళ్ళి మొహం చూసుకో. నీకంత సీన్ ఉందా? నువ్వేం పెద్ద కలెక్టర్ అనుకుంటున్నావా? ఇవన్నీ మెంటల్ ఇనర్షియాస్. వీటిని మనం కరెక్ట్ చేసుకోండి. ఇలా అంటే మనం బాగుపడతాం. నో, ఇట్స్ ఆల్ రాంగ్. ఏమి ఈయన గారు కట్టల డబ్బు సంపాదిస్తున్నాడు మరి. ఇంకోటి, నువ్వు ప్రేమలో ఓడిపోయావు కదా అంటారు. ఇంకోటి, ఆ అమ్మాయి నన్ను ప్రేమించట్లేదు, ఆ అబ్బాయి నన్ను ప్రేమించట్లేదు, నీకే ఉద్యోగం లేదు, నీకింకా పెళ్లి కాలేదు, నీవు బీదవాడివి, నువ్వేం పెద్ద అందగాడివా అందగత్తువా? అవి ఏమి ఈయన హీరోనా? ఏమి ఈమె హీరోనా? మరి ఎప్పుడు ఇదంతా మన మెంటల్ ఇనిషియేటివ్ అని మన మనసే చెప్తుంటది. కానీ ఎప్పుడు చెప్పు నీ జీవితంలో విజయం సాధించింది? ఎప్పుడు చెప్పు? ఎప్పుడే నీ విజయం సాధించావా? ఇన్ని జరిగినా ఇంకా బుద్ధి రాలేదు నీకు. ఎవరు బయట వాళ్ళు ఎవరనరు, మన మనసే చెప్తుంటది. అసలు నువ్వు మనిషివేనా? ఇన్ని జరిగినా నువ్వు బ్రతుకున్నావంటే వేస్టు. అసలు నీకు సిగ్గు లేదా? నీకు సిగ్గుందా? మనిషి అన్నవాడు ఇలా ప్రవర్తిస్తాడా? నువ్వు బ్రతికి ఏం ప్రయోజనం? ఎవరు నిద్రించాలని ఇంకా బ్రతుకున్నావు? నువ్వు ఉండి ఏం ప్రయోజనం? ఇదంతా నీ వల్లే జరిగింది. నువ్వెంత చెడ్డవాడివో తెలుసు కదా నీకు. ఆ మొహం చూడు. లోపల ఇంత కుళ్ళు పేర్చుకొని పైకి ఎంత చక్కగా నవ్వుతావో చూడు. ఎందుకు చెప్పు ఈ ఒంటరి జీవితం? ఇవన్నీ మెంటల్ ఇనర్షియాస్. మనకు మనసు అడ్డు చెప్పేటటువంటి ఇవన్నీ కూడా, ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి ఎద్దవే చేస్తుంది. అంటే మన మనస్సు మనల్ని ఎదగనివ్వట్లేదని అర్థం. ఎప్పుడైతే అద్దం ముందు కూర్చొని ఈ విధంగా మనం ప్రయత్నించేలా ఉంటే ఇటువంటి మెంటల్ ఇనర్షియాస్ వస్తుంటాయి. ఎందుకు చెప్పి ఈ ఒంటరి జీవితం అంటది. అలాగా అసలు ఎవరున్నారని నీకు ఇంకా బ్రతుకున్నావు అంటది. ఒక్కరు కూడా నీకు మంచి చేసేవాళ్ళు లేరు అంటది. అందరూ నిన్ను మోసం చేసేవాళ్ళని నీ మనసే చెప్తుంటది. అందరి చేతుల్లో నీవు మోసపోతావని చెప్తుంది. నీ అంత తెలివి తక్కువవాడు ఈ ప్రపంచంలో ఉండరని నీ మనసు చెప్తుంది. సరే ధ్యానం చేసి బాగుపడరా అంటే అది నీకు కుదరదు అంటుంది. నువ్వేమన్నా పెద్ద ఆధ్యాత్మిక మాస్టరా అంటుంది. అందరికీ ఎన్నో ధ్యానానుభవాలు వస్తున్నాయి. నీకు వస్తున్నాయా? నీకే రావట్లేదు. ఎందుకు ధ్యానం చేస్తున్నావు? దానివల్ల ఏం ప్రయోజనం? అలా గంటల తరబడి కూర్చుంటావని నీ మనసే నీకు చెప్తుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు అంటారు ఎలాగొన్నావు, కానీ అలా వాళ్ళు అంటారని కూడా మన మనసే అంటుంది. అయ్యో నేను ధ్యానం చేసేలా మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో, నా భర్త ఏమంటాడు, నా కొడుకు ఏమంటాడు, నా కూతురు ఏమంటుంది, ఎప్పుడు ధ్యానంలో ఉంటే ఏం పని లేదు నీకు, ఏముంటుంది అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారని మన మనసే మనకి అడ్డు చెప్తుంటుంది. అందరికీ ఎన్నో ధ్యానానుభవాలు వస్తున్నాయి. నీకు వస్తున్నాయా? ఎన్ని రోజులుగా ధ్యానం చేసిన సమస్యలు తీరవేమిటి? ఎందుకు ధ్యానం చేస్తున్నావు? ధ్యానం చేసి ఏం ప్రయోజనం? నీ మాట నీ కంట్రోల్ లేదు, నీ మనసే నీ కంట్రోల్ లేదు. అలాగా శరీరపరంగా, మానసికంగా, ఆధ్యాత్మికరంగా
మనసు మిమ్మల్ని ఎత్తి పొడుస్తూ ఉంటుంది. ఆ ఎత్తి పొడుపుల్ని గమనించి వాటిని కూడా ప్రేమించి ఆశీర్వదించి నిరాకార ధోరణులు లేక ఆలోచన విధానాలు లేక నమ్మకాలను నాలోంచి వదిలిపెట్టేస్తున్నాను అని మీలో చెప్పుకుంటే అవి మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. మొదట ఇలాంటి నిరాకార ధోరణులు ఏవేవో మీతో ఉన్నాయో తేవాలంటే మొదట మీరు అద్దం ముందుకు వెళ్ళి నన్ను నేను ప్రేమిస్తున్నానని మీతో మీరు చెప్పుకోవాలి. అప్పుడు పైన పేర్కొన్న నిరాకార ధోరణులన్నింటినీ మనసులో ఒక్కటొక్కటిగా తలెత్తి నేను సో అండ్ సో నన్ను ప్రేమతో ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను, నేను ఇలాగా ఆడుకున్నాను కాబట్టి వీటిని ప్రేమతో అసలు నన్ను ఎవరు నీకు ఎంత బ్రతుకున్నావు అనేటువంటి మాటని ప్రేమతో ఆశీర్వదించి వదిలిపెట్టేస్తున్నాను. ఇటువంటి నిరాకార భావనలన్నిటిని కూడాను మీలో ఏవైతే తలెత్తున్నాయో అవి రాసుకొని అవి మళ్ళీ చదువుకొని వీటిని వదిలిపెట్టేస్తున్నాను అని అనుకుంటే మీరు ఎరుకతో చెప్పుకున్నప్పుడు అవి శాశ్వతంగా మిమ్మల్ని వదిలిపెట్టేస్తాయి. ఆ నిరాకార ధ్వనుల్ని మనసులోని ముళ్ళు చేతనే మన హృదయం అనే గులాబీ చిక్కుకుని ఉన్నది. అవన్నీ వీడిన మన హృదయాల్లో స్వచ్ఛమైన ప్రేమ మిగిలి ఉంటుంది. ఇలా సాధన చేసేటప్పుడు మీ పట్ల మీరు ప్రేమగా భావించాలి. అప్పుడే మనకు అద్భుతమైన ఫలితాలు కనపడతాయి. ఇలా చేయగా మిమ్మల్ని మీరు మంచిగా ఒప్పుకుంటారు, మిమ్మల్ని మీరు అంగీకరించుకుంటారు. మీతో మీకు ఒక చక్కటి సామరస్యమైన సంబంధం ఏర్పడుతుంది. రిలేషన్షిప్ మీతో మీరు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. దాంతో తక్కిన వారితోని మీ సంబంధ బాంధవ్యాలు సామరస్యపూరితంగా మారుతాయి. మీరు అన్నింటికీ అర్హులేనని భావిస్తారు. మీ ఉన్నతిని మీరు ఆకాంక్షిస్తారు. మీకు మీ శరీరానికి చక్కటి ఆరోగ్యాన్ని సృష్టించుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితిని మీరే మెరుగుపరుచుకుంటారు. మీ జీవితాల్లో విజయాన్ని సృష్టించుకుంటారు. మీ పట్ల మీకు మరి సృష్టి పట్ల విశ్వాసం పెరుగుతుంది. మీ మనసు నిర్మాణాత్మకంగా మారుతుంది. మీ బుద్ధి వికసితమవుతుంది. మీలో నిద్రాణంగా దాగి ఉన్న సృజనాత్మకత కట్టలు తెంచుకొని ప్రవహిస్తుంది మాస్టర్స్. మీ ఆత్మ యొక్క చైతన్యము విస్తరిస్తుంది మాస్టర్స్. ఇలా మీపై మీకు ప్రేమ అన్ని మార్గాలను తెంచి ఉంచి జీవితం అంతా మీకు అనుకూలించే విధంగా మారుస్తుంది మాస్టర్స్. ఇక 5వ సాధన. ఈ సాధన మీరొక్కరే అయితే మీరు క్రింద సూచించిన విధంగా ఆటో సజెషన్స్ ఇచ్చుకోవచ్చు, లేదా సరైన ఒక మాస్టర్ ఒక గ్రూప్తో చేయించవచ్చు. ధ్యాన స్థితిలో కూర్చుని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని 3 నుంచి 7 సార్లు అనుకోవాలి. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను అని మనసులో ఒక మంత్రం లాగా అనుకుంటేలా ఉంటే తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి, నా శరీరాన్ని నేను ప్రేమించుకుంటున్నాను ఇలాగా అనుకుంటుంటే పాజిటివ్ అఫర్మేషన్స్. అలాగే ఇతరులు కూడా వారిని నేను ప్రేమిస్తున్నాను, వారిని క్షమిస్తున్నాను, వారిని నేను ప్రేమిస్తున్నాను అలాగా అనుకుంటూ ఉంటే మీరు యొక్క నెగటివ్ అఫర్మేషన్స్ నుంచి పాజిటివ్ అఫర్మేషన్స్కి మీరు తప్పనిసరిగా మారుతుంటారు. నా శరీరంలో ప్రతి అవయాన్ని, ప్రతి భాగాన్ని, ప్రతి వ్యవస్థని, ప్రతి కణజాలాన్ని, ప్రతి కణాన్ని నేను ప్రేమిస్తున్నాను. నా శరీరంలో ప్రతి అణువును నేను ప్రేమిస్తున్నాను. శరీరం అంతా దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయినది. నా శరీరం అంతా ప్రేమపూర్వకంగా స్పందించుతున్నది. నా అనారోగ్యాన్ని, ఒకవేళ అనారోగ్యంగా ఉంటే నేను ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ శక్తిలో అనారోగ్యం కరిగిపోయి నాకు హాని చేసే ఆ శక్తి నన్ను వదిలి వెళ్ళిపోతున్నది అని అనుకోవాలి. నా మనసును నేను ప్రేమిస్తున్నాను. నేను పుట్టిన పెరిగిన ప్రదేశాన్ని, వాతావరణాన్ని బట్టి, నా తల్లిదండ్రులను బట్టి, పెద్దలను, ఉపాధ్యాయులను బట్టి, మీడియాను బట్టి నా మనసు ఏర్పడినది. ఏదేమైనా సరే, నేను ఎటువంటి వాడనైనా సరే, నాది ఎటువంటి వ్యక్తిత్వమైనా సరే, నా మనసును నేను ప్రేమిస్తున్నాను. నా మనసులో నేను అనుకున్న నెగటివ్ విషయాలను సైతం నేను ప్రేమిస్తున్నాను. నన్ను ఇబ్బందికి గురి చేస్తున్న నా మానసిక సమస్యలను సైతం నేను ప్రేమిస్తున్నాను. నా మనసుని నేను ప్రేమతో ఆశీర్వదిస్తున్నాను. నన్ను ఇన్నాళ్ళుగా సతమతానికి గురి చేసిన నా మానసిక సమస్యలని, ఆ మానసిక జాడ్యాలని ఈ దివ్యమైన ప్రేమ ప్రకంపనల చేత కరిగిపోయి శూన్యంలోకి వెళ్ళిపోతున్నాయి. నా మనసంతా తేలికైపోతున్నది. నా మనసు దూదిపింజలాగా తేలికగా మారుతుంది. ఈనాటితో నా మనోభారం అంతా తొలగిపోతుంది. దివ్యమైన ప్రేమశక్తి నా మనసుని స్వాంతనపరుస్తున్నది. ఆ దివ్య ప్రేమ వడిలో నా మనసు సేద తీర్చుకుని మోగపోయింది. ఇప్పుడు నా శరీరం, నా మనసు దివ్యమైన ప్రేమ ప్రకంపనలతో నిండిపోయినది. నేను ఎన్నో జన్మల్లో, ఎన్నో జీవిత కోణాల్లో ప్రయాణం సాగించి ఎన్నో అనుభవాలను గడించి ఉన్నాను.
అదే నా బుద్ధి నిద్రాణమైన నా బుద్ధి వికసితమవుతుంది. ఆ అన్ని జన్మల జ్ఞానాన్ని ఈ ప్రేమశక్తి తట్టి లేపుతున్నది. నా బుద్ధిని నేను ప్రేమిస్తున్నాను. నా బుద్ధి ఉత్తేజితమైన నాలో నిద్రాణమై ఉన్న ఆ సృజనాత్మక శక్తి నాలోంచి కట్టలు తెరించుకు ప్రవహిస్తున్నది. ఏదో అంటే నాలో ఎంత సృజనాత్మకత దాగి ఉన్నది. ఆ సృజనాత్మకత ఇప్పుడు జాగృతమవుతుంది. ఇప్పుడు నా శరీరం అంతా, నా మనసంతా, మరి నా బుద్ధి అంతా ప్రేమమయమైపోయింది. ఇప్పుడు నా శరీరాన్ని, నా మనసును, నా బుద్ధిని, నా ఆత్మను, మరి నా ఉనికి సర్వస్వాన్ని నేను ప్రేమించుకుంటున్నాను. ఈ సృష్టి కేంద్రంతో నేను అనుసంధానమై ఉన్నాను. సృష్టి కేంద్రంలోంచి ఆ ప్రేమశక్తి నా శరీరం అంతా, నా మనసంతా, నా బుద్ధి అంతా, నా ఆత్మ అంతా నిండిపోతుంది. ఆ శక్తి నా జీవితం అంతా ప్రవహిస్తుంది. ఈ ప్రేమశక్తి నా జీవితంలోని ప్రతి కోణాన్ని స్పృశిస్తుంది. నా జీవితంలోని వ్యక్తులందరినీ, నేను సంచరించే ప్రతి ప్రదేశాన్ని, నేను అనుభవించే ప్రతి అనుభవాన్ని, నేను సృష్టించుకునే ప్రతి పరిస్థితిని, సంఘటనను తాకుతున్నది. నా జీవితం అంతా ప్రేమమయమైపోతున్నది. నా జీవితంలోని సమస్యలన్నీ ఈ ప్రేమశక్తి పాతంతో కర్పూర హారతిలాగా కరిగిపోతున్నాయి. నా శరీరము చక్కటి ఆరోగ్యంతో శోభిస్తుంది. నా మనసు ప్రశాంతంగా మారిపోతుంది. నా బుద్ధి వికసితమైపోతుంది. నాలోని సృజనాత్మక ఉత్తేజితమవుతున్నది. నా యొక్క అన్ని సంబంధ బాంధవ్యాలు ప్రేమపూరితమైపోతున్నాయి. నా ఆర్థిక పరిస్థితి గణనీయంగా వృద్ధి చెందుతుంది. నేను జీవితంలో ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తున్నానని భావనతో ఉండాలి. ఈ విధంగా సృష్టి కేంద్రం నుంచి ప్రేమ నా హృదయాన్ని నింపివేసి పొంగిపొర్లి నా జీవిత సమస్తాన్ని, నేనంటున్న ప్రదేశాన్ని, నేనుంటున్న ఊరిని, నగరాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని, యావత్ ప్రపంచాన్ని, ఈ సౌర కుటుంబాన్ని, ఈ సకల చరాచర జగత్తులోనికి ప్రవహిస్తున్నట్లుగా భావించండి. మీరెంతగా ఈ ప్రేమను పంచుతారో ఆ ప్రేమ కొన్ని రెట్లై మిమ్మల్ని చేరుతుంది. మాస్టర్స్, 6వ సాధన. మాస్టర్స్, టైం అయిపోయింది. ఈ సాధన ఇద్దరు స్నేహితులు కలిసి చేయవచ్చు. మీరు ఒకరి చేతులు ఒకరు పట్టుకొని నిన్ను నేనుగా నేను ప్రేమిస్తున్నాను అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. అలా ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నప్పుడు ఆ మాటల భావాన్ని ఆహ్వానించండి. ఇది ఒక పద్ధతి. 7, ఒక రోజంతా హృదయంలో ప్రేమ తప్ప ఇంకేమీ భావనతో ఉండకండి. మీరు మాట్లాడే మాట, చేసే ఆలోచన, చేసే పని అన్ని ప్రేమతో సాగనివ్వండి. మీకు తారసపడే ప్రతి వ్యక్తిని, మీరు చూసే ప్రతి ప్రదేశాన్ని, దృశ్యాన్ని, వినే ప్రతి మాటను, తినే ప్రతి పదార్థాన్ని, స్పృశించే ప్రతి వస్తువును, సంచరించే ప్రతి ప్రదేశాన్ని, పంచభూతాలను, సూర్య చంద్రులను, తారాగణాన్ని, మీ కుటుంబాన్ని, మీ సమాజాన్ని, మీరు చదువుకునే చోటును లేక పనిచేసే ప్రదేశాన్ని, మీ ఊరిని, నగరాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని, విశ్వాన్ని ప్రేమించండి. అవును, నిజానికి మీ హృదయంలో అంతకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. ఇతరులకు ఇవ్వాలంటే మొదట మన దగ్గర ఉండాలి. అందరికీ, మన అన్నింటికీ ఈ ప్రేమను పంచాలంటే మొదట మన హృదయాల్లో ప్రేమ నిండి ఉండాలి. దీన్ని జీసస్ క్రీస్తు చక్కగా, లవ్ యువర్ నైబర్ యాజ్ యు లవ్ యువర్ సెల్ఫ్. పొరుగువాడిని నిన్ను నీవు ప్రేమించినంతగా ప్రేమించు. కొంతమంది దీన్ని అపార్థం చేసుకుని పొరుగువారిని ప్రేమించు అని నీతులు చెప్తుంటారు. సరే, కరెక్టే. కానీ నీలో ఏదైతే ఉన్నదో అదే నీవు ఇవ్వగలుగుతావు. నీలో లేనిది ఇతరులకు ఇవ్వలేవు. ఒక బీదవాడు దానం ఇవ్వగలడా? ఒక జ్ఞానాన్ని పంచగలడా? అలాగే మీ దగ్గర ఉంటేనే మీరు ఇతరులకు పంచగలరు. ప్రేమను పండించడమే ఉంటుంది. మరి ఈ భూమి దివిగా మారిపోతుంది. భూతల స్వర్గాన్ని మనం అప్పుడు వీక్షించగలుగుతాం. మరి ఒక నిజమైన వసుదైక కుటుంబాన్ని మనం సృష్టించగలుగుతాము. కానీ మిత్రులారా, మార్పు మొదట మీలో మొదలవ్వాలి. ఎందుకంటే పరివర్తనే విశ్వ పరివర్తన. ముందు మనం మారాలి. అందుకే చారిటీ స్టార్ట్స్ ఫ్రమ్ హోమ్ అంటారు. దాన ధర్మాలు ఎక్కడి నుంచి మొదలెట్టాయి? మన ఇంటి నుండి. అలాగే ముందు మన దగ్గర ఉంటే ఇతరులకు ఇవ్వగలం. సో 8వ సాధన, మానవుడు తన ద్వంద్వంతో ఇంకుపోయి చీకటి వెలుగుల్ని, మంచి చెడులను, పాపపుణ్యాలను, నెగటివ్ పాజిటివ్ అని న్యాయాలను విభజించుకొని ఒకదాన్ని తనకు అనుకూలమైనది, ఇంకొకటి తనకు ప్రతికూలమైనదిగా మనసులో సృష్టించుకొని ఉన్నాడు. కానీ సృష్టిలో అన్నీ కేవలం ఉనికి మాత్రమే. సృష్టిలో అన్నీ ఉన్నట్లుగానే ఉన్నాయి. కానీ మన దృష్టిలో లోపం ఉన్నది. సృష్టి ఎప్పటికీ తానొక ఉనికిలాగే సాగుతుంది. కానీ మన దృష్టి, మనము జీవితాన్ని చూసే దృక్పథాన్ని మార్చుకోవాలి. అందుకే అన్నారు, సృష్టి మారదు, మన దృష్టి మారవలే. సో
మన మనమే భావాలతో మనం ఏ భావాలతో ఉంటున్నామో అదే భావాలని ఆ భావాలను కలిగించే పరిస్థితులు ఇంకా బలంగా ఇంకా ఎక్కువగా మన వైపుకు మనం ఒక అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటున్నాము. ఇది ఇది సృష్టిలో ఒకనొక శక్తివంతమైన నియమం. ఇది గురుత్వాకర్షణ సిద్ధాంతము. పైకి వేసిన ప్రతి వస్తువు క్రిందికి పడుతుంది. అలాగే పరిపూర్ణమైనది, నిష్పక్షపాతమైనది, సో మరి ఖచ్చితమైనది. దీన్ని ఆకర్షణ సిద్ధాంతం అంటారు. దీని ప్రకారం మనం భయంతో ఉన్నప్పుడు ఇంకా మనల్ని భయపెట్టే భావనలు, పరిస్థితులు, వ్యక్తులు మన జీవితాల్లో మన చేతుల ఆకర్షించబడుతుంటారు. కాబట్టి మనం దుఃఖంతో ఉన్నప్పుడు ఇంకా దుఃఖాన్ని కలిగించే భావనలు, పరిస్థితులు, వ్యక్తులు మన జీవితంలో ఆకర్షించుకుంటాం. కావున ఒక రోజు భయపు ఆలోచనలతో లేక దుఃఖపు ఆలోచనలతో మొదలైతే ఆ రోజు మొత్తాన్ని కొందరైతే జీవితం మొత్తాన్ని భయపూరితం చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇదే ఆకర్షణ సిద్ధాంతం. మరి ఇంకా ఎన్నో మనకు బాధను కలిగించే ప్రతికూల భావనలు ఉన్నాయి. ఆందోళన, అపనమ్మకము, కోపము, అసూయ లాంటివి కూడా ఇలాగే చేస్తున్నాయి. ఇవన్నీ కరిగిపోవాలంటే మనం ప్రేమ భావనతో ఉంటే చాలు. ప్రేమకున్న శక్తి ఈ సృష్టిలోనే లేదు. ఇదే అత్యంత శక్తివంతమైన పౌన పుణ్య ఫ్రీక్వెన్సీ గల భావన. మనము ప్రేమతో ఉన్నప్పుడు ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మరింత ప్రేమను, మనల్ని ప్రేమించే వారిని, మనలో ప్రేమ భావన కలిగించే పరిస్థితులను, సంఘటనని ఆకర్షించుకుంటాము. ఇలా మన జీవితం అంతా ప్రేమమయమైపోతుంది. అన్నింటికీ మూలం మనము ప్రేమతో ఉండటం అంటే మనల్ని మనముగా మనం ప్రేమించుకోవటం. లవ్వింగ్ అవర్ సెల్ఫ్స్ యాజ్ వీఆర్. 9వ సాధన, మీలోని మంచి గుణాలు మీరు ప్రశంసించుకున్నప్పుడు మీ పట్ల మీకు ప్రేమ జనిస్తుంది. ఒక కాగితం పెన్ను తీసుకొని మీలోని సుగుణాలు రాస్తూ పోయండి. మీలో ఎటువంటి సుగుణాలు ఉన్నాయో రాయండి. మీ హృదయం పట్ల ప్రేమతో ఉప్పొంగిపోతుంది. అలా రాస్తూ పోతే మీరెంత మంచివారో అని మీరే ఆశ్చర్యపోతారు. ఇంతకాలం మీరు మీలోని లోపాలనే చూస్తూ పోయారు. సమాజం మీకు అదే నేర్పింది. మీరు వేటి మీద దృష్టి పెడితే అవే వృద్ధి చెందుతాయి. ఇక చిన్న ఇంకు చుక్క ఒక సముద్రాన్ని శుభ్రం పరచలేదు. ఒకటో రెండో లోపాలు మీ హృదయాన్ని మరీ మీ జీవితాన్ని అపవిత్రం చేయజాలవు. కావున మీలోని లోపాలను ఎంచి చూడడం మానివేసి మీలోని సుగుణాలను రాస్తూ పోండి. అవి వృద్ధి చెంది ఒకనాటికి ఆ గుణాలన్నింటినీ సమీకరించుకొని మీరు పవిత్రమైన ప్రేమతో అలరారుతారు. ఉదాహరణకు మీరు రాసే లిస్టులో ఇలా సాగవచ్చు. నేను ధ్యానం చేస్తున్నాను, నేను ఇతరులకు ధ్యానం బోధిస్తాను, నేను చాలా మంచి వ్యక్తిని, నేను సృష్టి పట్ల విశ్వాసంతో ఉన్నాను, నాకు కృతజ్ఞతాభావం చాలా ఎక్కువ, నేను సుఖదుఖాలను సమానంగా చూస్తున్నాను, నాకు ఆధ్యాత్మికత జిజ్ఞాస ఎక్కువ, నేను అందరికీ సహాయపడతాను, నాకు కోపం రావటం చాలా తక్కువ, నేను చాలా సహనశీలిని, నేను నా కుటుంబంతో చక్కటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాను, నా ఆర్థిక స్తోమత మెరుగ్గా ఉంది, నాకు చక్కటి ఆరోగ్యం ఉంది, లేకపోయినా సరే ఉన్నట్లు భావన చేయాలి, నాకు మంచి ఉద్యోగం ఉంది, ఉద్యోగం లేకపోయినా సరే ఆ భావన చేయాలి, నాకు దైవికమైన సహాయం ఎల్లవేళ ఉంటుంది, మీకు ఆ ఫీలింగ్ లేకపోయినా సరే ఈ భావంతో ఉండాలి, నేను ఇతరులకు హాని చేయను, నాలో సోమరితనం లేదు, అది లేనట్లు మీరు మెంటల్ ఎనర్షియా నుండి బయటకు వచ్చి నాలో సోమరితనం లేదు, అందరూ సుఖంగా ఉండాలని నేను కోరుతాను, నాకు సౌందర్యోపాసన ఎక్కువ, అంటే అందరినీ కూడా సౌందర్య భావంతో చూస్తాను, నాకు కళాత్మక తృష్ణ ఉంది, ఏదైనా కళలు నేర్చుకునేటువంటి కోరిక ఉంది, నాకు నృత్యము వచ్చను, నేను కవిత్వం రాస్తాను, నేను చక్కగా పెయింటింగ్ గీస్తాను, నేను క్రికెట్ ఆడుతాను, నేను చక్కగా మాట్లాడతాను, పనులు చాలా చాకచక్యంగా నిర్వహించాలో నాకు బాగా తెలుసు, నేను మంచి భార్యని, భర్తని, కొడుకును, కూతురును, తండ్రిని, తల్లిని, టీచర్ని, అంటే మీరు ఏ ప్రొఫెషన్లో ఉన్నారో ఆ ప్రొఫెషన్ని మీరు ప్రేమించుకోవాలి. ఇలాంటివి లెక్కలేనన్ని మంచి సుగుణాలు పుణికిపుచ్చుకున్న మీరు వీటన్నింటినీ మీద ధ్యాస పెట్టక మీలోని కొన్నింటి లోపాల మీద ధ్యాస పెట్టి కృంగిపోకండి. మీలోని సుగుణాలపై దృష్టి సారించి వాటిని పెంచి పోషించుకోయండి. 10వ సాధన, రోజులో మధ్యలో మీరు ఏ భావనతో ఉన్నారో పరీక్షించుకోండి. మీరు నెగటివ్గా ఉన్నారా, పాజిటివ్గా ఉన్నారా, ప్రేమగా ఉన్నారా, ఇవన్నీ మీకు మీరు రివ్యూ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీరు భయంతోనో, ఆందోళనతోనో, కోపంతోనో ఉంటే ఆ భావాలను కూడా ప్రేమించి మీ హృదయంలో ప్రేమతో నిండాలని సంకల్పించుకోండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే సృష్టిని సహాయం కోరండి. మీరు ఒక నీటి పుట్టు అయితే ఈ సృష్టి ఒక మహాసముద్రం. ఒక నీటి పుట్టు సముద్రంతో పారాడి వెళ్ళడం అసాధ్యం, కానీ ఆ మహాసముద్రమే నీటి బొట్టుకు సహాయపడితే అసాధ్యాలు కూడా సుసాధ్య అవుతుంది. సృష్టి మీకు సహాయపడడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నది మాస్టర్స్, కానీ మీరు అడగటం లేదు. మీరు అడిగితేనే ఇవ్వడం జరుగుతుంది, అడగకపోతే ఇవ్వబడదు. దీని జేసస్ క్రీస్తు ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్, ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. అడుగుడి
ఇవ్వబడును అన్నారు జీసస్ క్రీస్తు. కావున చిన్న విషయానికైనా పెద్ద విషయానికైనా సృష్టిని సహాయం కోరండి, వెంటనే మార్గాలు తెరుచుకుంటాయి, మీకు సమాధానం వస్తుంది, నా హృదయాన్ని ప్రేమ భావనతో నింపు అని సృష్టితో సంభాషించండి, వెంటనే మీ హృదయంలో ప్రేమ నిండుతుంది. ఇలా ప్రేమ భావనను ఎన్నో రకాలుగా సాధన చేయవచ్చు. పై విధాలుగా సాధన చేస్తున్నప్పుడు మీకు ఏదో ఒక కొత్త సాధనతో వచ్చును. మీకు అనుకూలంగా ఉండే విధంగా మీకు ఏదో ఒక సాధన స్ఫురించవచ్చు, వెంటనే ఆచరణలో పెట్టండి. ఇలా ప్రేమను సాధన చేస్తూ మీ జీవన సర్వస్వాన్ని ప్రేమతో నింపుకొని ప్రేమమూర్తులైపోయండి. మీలోంచి ప్రేమను ప్రసరించి ఇతరుల ప్రేమతో సృష్టించి ఈ భూమండలాన్నంతా ప్రేమమయం గావించి లోక కళ్యాణంలో పాత్రధారుల కండి మిత్రులారా. ఈ భూమండలాన్ని ప్రక్షాళన చేయగల మరి రక్షించగల శక్తి ప్రేమకు తప్ప మరి దేనికి లేదు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. ఈరోజు మనం ఈ ప్రేమ అనేటటువంటి టాపిక్ గురించి సత్యంగా చేసుకున్నాం. నాకు అవకాశం ఇచ్చిన ఆత్మబంధువులందరికీ కృతజ్ఞుని, రజని మాస్టర్కి, మణిమాల మాస్టర్ గారికి, వంశీకరుణ్ గురువు గారికి, ఈ యొక్క సత్సంగాన్ని ఒక అత్యద్భుతంగా నడిపిస్తున్న దీని వెనుక ఉన్న మాస్టర్స్ అందరికి కూడా కృతజ్ఞ మాస్టర్స్. విశ్వానికి కృతజ్ఞ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. కొద్దిగా లేట్